ప్రతి ఒక్కరికి నీ కోసం చెప్తానయ్యా. నా వల్ల ఎంతమంది చెడిపోయారు వారందరికీ నేను నీ కోసం సాక్ష్యం ఇస్తాను నాయన. నువ్వు మరణ పడక మీద ఉండేటప్పుడు నా దగ్గరికి రాలేదు. నేను ఎంతమంది కుర్రోళ్ళతో తిరిగాను, ఎంతమందితో ఫోన్ కాల్స్తో మాట్లాడాను, ఎవరి మీద అయితే ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాను, ఆ ప్రేమ నేను చూపించిన వ్యక్తులు ఎవరు కూడా నా ముఖాన్ని చూడడానికి కూడా అసహ్యపడ్డారు. నా బాడీలోంచి అదొక రకమైన వాసన, నన్ను పలకరించడానికి కూడా ఒక్కరు కూడా రాలేదు. అలాంటిది అమ్మాయికి పెట్టి చేస్తున్నారు. కానీ అమ్మాయి అసలు సడన్గా ఒక్కసారిగానే నోరు అలాగ ఉంచేసింది. నాకు అర్థమైపోయింది. ముందు రోజు డాక్టర్ చెప్పారు కళ్ళెదురుగా అమ్మాయి చనిపోయింది, నెక్స్ట్ నేనే చచ్చిపోతాను ఇంకా అని అనుకుని అదొక రకమైనటువంటి ఆలోచనలతో ఇంకా ఆయాసం పెరిగిపోయింది. నాకు బీపీ తగ్గపోయేది. మరుసటి రోజు ఏప్రిల్ 15వ తారీఖు 2020 సంవత్సరంలో ఇంకా అయిపోయింది నా లైఫ్, ఇంకా డెత్ అయిపోయింది. ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ స్థితిలో ఇలాగనే నిలబెట్టిన నా యేసయ్యకి నేను నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు తన కృపలో ఇంతకాలం కూడా నన్ను భద్రపరిచి దాచి కాచి కాపాడి అనేకమైన చోట్ల నన్ను వాడుకున్నట్టుకు గల కారణం ఏంటంటే ఒక గొప్ప సాక్ష్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. మునుపు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నేను దేవుణ్ణి ఎరగని బిడ్డగా నేను పెరిగానన్నమాట. మా తల్లిదండ్రులకు మేము 2 సంతానం. మా అక్క పెద్దది, నేను చిన్నదాన్ని. అయితే ఈ బాప్తిస్మం పొందక మునుపు నాకు దివ్య అని పేరు పెట్టడం జరిగింది. అయితే మాకున్నటువంటి ఆర్థిక సమస్యల వలన మేము హాస్టల్లో మమ్మల్ని చేర్పించారు. హాస్టల్లోనే అక్క నేను కూడా చదవడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా. అయితే హాస్టల్ అనేది కూడా ఏంటంటే అది క్రిస్టియన్కి సంబంధించిందని అనమాట. సో దానివల్ల మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా దైవికంగా పెరిగాము. అయితే పుట్టుకతో మేము హిందువులం అయితే కాదు, క్రిస్టియన్స్మే. మా తల్లిదండ్రులు అయితే ముందు హిందువులుగా ఉండి తర్వాత క్రిస్టియన్స్లోకి వచ్చారు. కానీ మేము పుట్టుకతోనే క్రిస్టియన్స్, మా అక్క నేను అయితే. సో దానివల్ల మమ్మల్ని క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేశారు హాస్టల్లోని. ఎందుకంటే నా పిల్లలు లోకంలో తిరగకూడదు, లోకానికి అలవాటు పడిపోకూడదు, పాపం నా పిల్లలకి అంటకూడదు. అప్పటికి ఇంకా మా కుటుంబీకులు ఎవ్వరూ రక్షణ పొందలేదు. మా అమ్మగారు, మా నాన్నగారు, మా అమ్మమ్మ, వీళ్ళు మా అమ్మ తరపున వాళ్ళు మాత్రమే రక్షణ పొందారు. కానీ మా నాన్నగారి తరపున ఉన్న వాళ్ళు ఎవరు కూడా రక్షణ పొందలేదు. సో దానివల్ల ఏంటంటే ఇంకా ఇక్కడే ఉంచాము, ఇంటి దగ్గరే కనుక ఉంచామంటే అంటే వాళ్ళు లోకంలో తిరుగుతారు, ఇంకా లోకంలో కలిసిపోతారు, మేము చెప్పలేము, ఆచారాలన్నింటిలో వాళ్ళని నిమగ్నం చేసేస్తారు అని చెప్పేసి దాని కారణాన నా పిల్లలకి అటువంటిది ఏమీ ఉండకూడదు, చిన్నప్పటి నుంచి కూడా వారు భక్తిలో ఎదగాలి అని చెప్పేసి ఒక భారంతో ఒక బాధ్యతగా మమ్మల్ని చూశారనమాట. దాని కారణాన మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేశారు. అయితే 2003లో మా అక్కని, 2005లో నన్ను జాయిన్ చేశారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్లో ఉన్న కారణాన్ని క్రిస్టియన్ హాస్టల్ అవ్వటం వలన ఏంటంటే మాకు ప్రతిరోజు ప్రేయర్స్ జరిగేవన్నమాట. సో దాని కారణాన మేము ప్రతిరోజు ప్రేయర్లోనే ఉండేవాళ్ళం. పొద్దున్న 5 నుంచి 6 వరకు ఎర్లీ మార్నింగ్ వేకప్ ప్రేయర్ ఉంటుంది కదా, ఆ ప్రేయర్లో కూడా మేము పాల్గొనే వాళ్ళమే. సో దానివల్ల మేము ఇంకా రోజు రోజుకి ఆత్మీయతలో ఎదుగుతూ ఉండేవాళ్ళం అనమాట. నేను ఎంత ఆత్మీయంగా ఉండేదాన్ని అంటే మరుసటి రోజు ప్రేయర్లోని ఏ పాటలు పాడతారో కూడా నాకు తెలిసిపోతూ ఉండేదన్నమాట. అంతగా నేను ప్రేయర్ఫుల్గా ఉండేదాన్ని అనమాట. ఎప్పటికెప్పుడు దేవుడు నాతో చిన్నతనం నుంచే కళల ద్వారా మాట్లాడటం అంతేకాకుండా అప్పుడప్పుడు కూడా నా దేవుడు వాయిస్ నేను వింటూ ఉండేదాన్ని అనమాట. సో దానికన్నా ఏంటంటే నాకు దేవుడు అంటే ప్రేమ ఎక్కువైపోయింది, బాగా ఎక్కువ ప్రేమ. యేసయ్యని ఎక్కువగా ప్రేమించేదాన్ని అనమాట, ఎవరిని ప్రేమించలేనంతగా. మాకు సెకండ్ సాటర్డేకి ఒకసారి మా అమ్మ వాళ్ళు వచ్చేవారు. అప్పటి వరకు కూడా ముందు వచ్చేవాళ్ళు కాదు, సెకండ్ సాటర్డేకి ఒకసారి వచ్చేవాళ్ళు. సో ఆ కారణాన్ని ఏంటంటే మా అమ్మ వచ్చిన ప్రతిసారి కూడా మాకు విశ్వాసపు వాక్కులు నేర్పించేదన్నమాట. మీకు ఏం కావాలన్నా కూడా యేసయ్యనే అడగాలి. మీకు కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఈవెన్ షాంపూ, పిన్నేసి ఏం కావాలన్నా కూడా మీరు యేసయ్యనే అడగాలి, నన్ను అడగకూడదు అని చెప్పేదన్నమాట. అయితే నన్ను అడగకూడదు అంటుంది, అన్నీ యేసయ్యనే అడగాలంటుంది, ప్రతిదీ యేసయ్యనే అడగాల అని అనుకునేదాన్నే కానీ ప్రతిదీ కూడా యేసయ్యనే అడుగుతూ ఉండేవాళ్ళం అనమాట. సో అలాగే దేవుడు మాకు కావాల్సినవన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉండేవాళ్ళు. అయితే
ప్రతి ఒక్కరు కూడా హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం మరీ అంత లేని పరిస్థితి గలవారైతే కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతను బట్టి వాళ్ళు కొంచెం మంచిగానే ఉండేవాళ్ళు. మాకు మాత్రం అసలు ఏం ఉండేవి కాదనమాట. వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా మంచిగా ఉండేవి, మాకు అసలు మంచిగా ఉండేవి కాదు. మా నాన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే స్కూల్ బ్యాగ్స్ కూడా కొనడానికి డబ్బులు లేక అంత దేని పరిస్థితి అనమాట. మాకేం చేసేవాళ్ళు అంటే బియ్యం గోన్లు అయిపోయిన తర్వాత, బియ్యం వాడేసిన తర్వాత గోన్లు ఉంటాయి కదా, ఆ గోన్లు మాకు బ్యాగులుగా, స్కూల్ బ్యాగులుగా కుట్టించేవాళ్ళు అనమాట. ఆ స్కూల్ బ్యాగ్స్లో అవి మేము పెట్టుకుని వెళ్తే బుక్స్ సగం దగ్గరికి వెళ్ళేసరికి ఆ బుక్స్ అన్నీ పడిపోవటం, అసలు ఇయర్ మొత్తం కూడా కాసేది కాదనమాట ఆ బ్యాగ్స్. అలాగే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. అలాగే ఏంటి ఇలాగా అందరూ మంచిగా ఉన్నారు, మాకేంటి ఇలాంటి పరిస్థితి అని మేము ఏడుస్తూ ఉండేవాళ్ళం అనమాట. అందరికీ సెకండ్ సాటర్డేకి వచ్చినప్పుడు మంచిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఎక్కువ స్నాక్స్ తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ మాకు అలా తీసుకొని వచ్చేవాళ్ళు కాదు, ఏదో ఒకటి ఐటెం తీసుకొచ్చేవాళ్ళు. చాలా అందరికి 100 ఇస్తే మాకు 10 అంటే 20 రూపాయలు, 30 రూపాయలు ఇలా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాగా బాధపడుతూనే ఉన్నప్పటికీ కూడా అసలు మా అమ్మ ఎప్పుడు కూడా ఒకటే చెప్పేది, ఈ పరిస్థితిని బట్టి మీరు ఎప్పుడు కూడా మీరు దేవుణ్ణి కించపరచకూడదు, దేవుణ్ణి తక్కువ చేయకూడదని ఎప్పుడు మాకు చెప్తూ ఉండేదన్నమాట. అంతేకాకుండా నెలకు ఒకసారి వచ్చేదన్నాం కదా, ఆ నెలకు వచ్చినప్పుడు ఒక్క పాట నేర్పించేది, ఒక్కొక్క పాట అలాగా మాకు దేవునికి సంబంధించినటువంటి వాక్యాలే, పాటలే అలాగా మాకు చెప్తూ ఉండేది. అలాగే బాగానే జరిగిపోతుంది. స్కూల్ ఏజ్ బాగానే ఉంది, 9th వరకు బాగానే ఉందని. కానీ 9thలోని ఒక స్కూల్లో ఇన్సిడెంట్ జరిగింది. అది మా వల్ల అయితే కాదు, వేరొక అమ్మాయి వల్ల కొంచెం ఇన్సిడెంట్ జరగడం వల్ల అమ్మాయిల్ని అబ్బాయిలని అనేది హాస్టల్ నుంచి తీసేసి పంపించేశారు. సో అప్పటి వరకు ఉన్నటువంటి మాకు లోకం తెలీదు అసలు. మాకైతే హాస్టల్ చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది అనమాట. ఇలాగా ప్రాంగణంలా ఎలాగైతే చుట్టూ ప్రహరీ ఉందో అలాగే పెద్ద ప్రహరీ ఉంటుంది. ఆ గేట్ దాటి మాకు బయటికి వెళ్ళకూడదు, లోపలే ఆడుకోవాలి, లోపలే స్కూలు, లోపలే హాస్టల్, లోపలే డైనింగ్, అంతా లోపలే. బయట అసలు మాకు తెలీదు, బయట కూడా మేము అడుగు పెట్టకూడదు, సెక్యూరిటీ మమ్మల్ని తిడతారు, సార్స్ కూడా తిడతారు. సో దానివల్ల మాకు లోకం ఎలా ఉంటుందో తెలీదు, లోకపు మనుషులు ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు అనమాట. అయితే అప్పటి వరకు 9th వరకు అక్కడ బాగానే ఉన్నాం. ఎప్పుడైతే పంపించేశారో అప్పుడు మేము 10thలోకి వచ్చిన తర్వాత మాకు హాస్టల్ మాకు మేము వైజాగ్ వచ్చేసాము. వైజాగ్ వచ్చేసిన తర్వాత అక్కడ మా ఆత్మీయ తండ్రి జీవన్ గారి దగ్గర కొంతమంది అనాథ పిల్లల్ని ఆయన కూడా ఆర్ఫనేజ్ హోమ్ నడిపిస్తున్నారనమాట. సో దానివల్ల మా అమ్మగారు అన్నారు, అమ్మ పాస్టర్ గారి దగ్గర ఉండి చదువుకో, 10th కదా, ఇది 1 సంవత్సరం అయిపోతే ఇంకా అయిపోతుంది అని చెప్పింది అనమాట. నేనేమో ఇప్పుడు వరకు హాస్టల్లోనే బతికాను, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ హాస్టల్, అప్పటికే ఒక 10 సంవత్సరాలు అయ్యి ఉంటుంది మేము హాస్టల్లో ఉండి. అలాగా మళ్ళీ హాస్టలేనని చాలా మారం చేస్తా, లేదమ్మా నువ్వు వెళ్ళాలి, మన ఇల్లు పరిస్థితి నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళాలి అంటే సరే నేను అలాగా వెళ్ళానమాట. అక్కడ కూడా ఆత్మీయంగానే బతికేదాన్ని. అయితే 10th క్లాస్ అయిపోయింది, బాగానే ఉందని అనుకోవడానికి ఇంకా అవ్వలేదు, 10th ఇంకా అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. నేను అప్పుడే ఇంకా కొంచెం బాగా పాటలు పాడతానని, నేను హాస్టల్లో కూడా కొన్ని పాటలు నేర్చుకునేవాను కదా. అయితే మా పాస్టర్ గారు అన్నారు, సండే స్కూల్ అది కూడా నడిపించమ్మా, నువ్వు బాగా పాటలు పాడుతున్నావు, మంచిగా కూడా నడిపించడం కూడా నీకు వస్తుంది కదా అని చెప్పేసి అంటే అలాగే అని చెప్పి అక్కడున్న చర్చ్లో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లల్ని అలాగా నడిపిస్తూ ఉండేదాన్ని. నేను, మా అక్క, ఇంకొక అమ్మాయి, మా ముగ్గురిమి కూడా నడిపిస్తూ ఉండేవాళ్ళమి. అయితే 10th యాన్యువల్ ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చినాయి అనమాట. అప్పటి వరకు కూడా నాకు కొంచెం అంటే అందరూ ఎదుట మంచిగానే కనిపించినప్పటికీ నాలో ప్రతి ఒక్కరిలో బలహీనతలు అనేవి ఉంటాయి కదండి. నాకు తెలియకుండానే నాలో ఒక రకమైన గర్వం ప్రారంభమైందనమాట. ఏంటంటే నాకు చాలా జ్ఞానవంతురాలిని, నేను ఒకసారి స్కూల్లోని లెసన్స్ చెప్తుంటే చాలు, టీచర్ లెసన్ చెప్తే చాలు, మరలా తీసి చదివేదాన్ని కాదు, మరలా నోట్బుక్స్ ఇచ్చిన మళ్ళీ ఎగ్జామ్స్ ముందు కూడా నేను చదివేదాన్ని కాదు. ఎందుకంటే ఒకసారి వింటే చాలు, నేను ఎగ్జామ్స్లో కూడా అదే రాస్తాను, పాస్ అయిపోతాను, మళ్ళీ ఫస్ట్ క్లాసెస్లో పాస్ అవుతాను, 1 to 3rd లేదా 5th ర్యాంక్స్లో పాస్ అయ్యేదాన్ని అనమాట. సో నాకు తెలియకుండానే నేను అనుకునేదాన్ని నాకు చాలా నాకు జ్ఞానం ఎక్కువ ఉంది, సో నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నాకు చిన్నదైనా త్వరగా పట్టేస్తాను, నాకు అంత తెలివి తక్కువ దాన్ని అయితే నేను కాదు అనేటువంటి గర్వం ఉండేదన్నమాట. అదే గర్వంతో నేను ఏంటంటే 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా చదవలేదు.
అందరూ 5కి 4కి 3కి లేచి చదువుతూ ఉంటే నేను పడుకునేదాన్ని, చదివేదాన్ని కాదు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఫెయిల్యూర్ అనేది నా లైఫ్లో లేదు. సో ఇప్పటికీ కూడా ఉండదు నాకు, ఇది కూడా పాస్ అయిపోతాను, అదో పెద్ద బ్రహ్మ విద్య ఏంటి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఆ కారణాన నేను చదవలేదన్నమాట. అయితే రిజల్ట్స్ రానే వచ్చాయి. అయితే నేను దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను. నాకు తెలిసింది ఏంటంటే నేను భక్తిగా ఉన్నాను. అందరు ఎవరి దృష్టికి వాక్యం సెలవిస్తుంది కదా, తమ దృష్టికి తమ త్రోవలన్నీ తిన్నగానే కనిపిస్తాయి, కానీ తుదికి ఎక్కడ నడిపిస్తుంది? అది నాశనానికి దారి తీస్తుంది అది. సో నా దృష్టికి కూడా నేను బాగానే ఉన్నాను, నేను భక్తి పరురాలనే. అంతేకాకుండా నేను సండే స్కూల్ నడిపిస్తున్నాను అంటే భక్తిలో ఒక లెవెల్లో నేను బాగానే ఉన్నాను, ఒక రేంజ్లోనే ఉన్నాను. అందరి మీద నేను పర్వాలేదు, జ్ఞానంలో పర్వాలేదు, దైవికంగా పర్వాలేదు, అన్ని విధాల ఆత్మీయంగా పర్వాలేదు అనేటువంటి గర్వం నాలో వచ్చిందనమాట. తెలియకుండానే నాలోనే అనేక రకాలైన మార్పులు, మాట్లాడే విధానం మారిపోతుంది, నడిచే విధానం మారుతుంది, చూసే విధానం మారిపోతుంది. సో ఇలాగా ఎవరితో అయినా కూడా అప్పటి వరకు చాలా నెమ్మదిగా ఉండేదాన్ని, కాస్త నాలోని విపరీతమైన కోపము అలాగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అయితే 10th ఎగ్జామ్స్కి రిజల్ట్స్ రాని వచ్చినాయి. ఆ రోజు ఆదివారం వచ్చిందనమాట. అయితే ఆదివారం వస్తే మాకు ఆదివారం సాయంత్రం పూట యూత్ మీటింగ్ ఉంటుంది. అయితే 4 o'clock యూత్ మీటింగ్. అయితే 4కే వస్తాయి రిజల్ట్స్ మీకు అని చెప్పేసి అన్నారు. అయితే అందరూ చాలా ఎవరికి వాళ్ళు తెగ ప్రేయర్ చేసేస్తున్నారు, తండ్రి నన్ను పాస్ చేయించు అని. నేను మాత్రం అసలు ప్రేయర్ చేయట్లేదు అసలు. ఎందుకంటే నేను ఆల్రెడీ భక్తిగానే ఉన్నాను దేవుడి దగ్గర. సో దేవుడు నన్ను పాస్ చేసేస్తాడు, సో ఇప్పటి వరకు ఫెయిల్యూర్ లేదు, ఇప్పుడు కూడా ఫెయిల్ అవ్వను అన్నటువంటి ధీమాగా ఉన్నానన్నమాట. ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత అందరూ వచ్చి రిజల్ట్స్ చూసుకోవడానికి వెళ్ళారు, కానీ నేను వెళ్ళలేదు. ఎందుకు? నేను పాస్ అయిపోతాను కదా ఆలోచనతో ఉండటం వల్ల నేను ఇంకా రిజల్ట్స్ చూసుకోవడానికి వెళ్ళలేదు. అందరూ చూసుకొని వచ్చి నాది కూడా ఇచ్చేసి మీరు చూసి తెచ్చేయండి అని చెప్పి నా హాల్ టికెట్ ఇచ్చేస్తే వాళ్ళందరూ వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అందరూ నేను పాస్ అయిపోయాను అంటే, పాస్ అవ్వను అనుకున్న వాళ్ళు సైతం పాస్ అయిపోయారు. వాళ్ళే పాస్ అయిపోయారంటే నేను పాస్ అవ్వకుండా ఉంటానా? ఖచ్చితంగా పాస్ అయిపోతానని ధైర్యంగా వెళ్ళేసరికి వాళ్ళందరూ గాలి తీసేసిన మాట అన్నారు, నువ్వు ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయావు అన్నారు. నేను ఫెయిల్ అయిపోవడం ఏంటి? ఎంతవరకు ఫెయిల్ అయిపోవాల్సిన వాళ్ళందరూ కూడా పాస్ అవ్వడం ఏంటి? లేదు ఇదంతా తప్పని అప్పుడు మళ్ళీ నేను వెళ్ళి చెక్ చేసుకుంటే ఫెయిల్ అయిపోయాను, సబ్జెక్ట్ ఉండిపోయింది. అయ్య బాబు, సబ్జెక్ట్ ఉండిపోవడం ఏంటి? అసలు ఏంటిది? నేను భక్తిగానే ఉన్నాను కదా అని నేను పరీక్ష చేసుకుంటున్నాను అనమాట. అయితే భక్తిగానే ఉన్నాను కదా, నేను జ్ఞానంగానే ఉన్నాను కదా, మంచిగా రాశాను కదా, ఇంకా నేను రాసేసి నా పక్క వాళ్ళకు కూడా చూపించేదాన్ని. అలాంటిది నేను ఎందుకు ఫెయిల్ అయిపోతాను అనేటువంటి కోపంతో అలాగలా నడుచుకుంటూ చర్చి దగ్గరికే రావాలి. మళ్ళీ చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ యూత్ మీటింగ్కి వెళ్తుంటే నేను ఇంకా రాను. ఎందుకంటే నేను నిజంగా దేవుడై ఉండి నేను ఇంత భక్తి చేశాను, నా దృష్టికి భక్తి అది. నేను చెప్తున్నాను, నిజంగా భక్తి పరురాలని నేను చెప్పట్లేదు, నా దృష్టికి నేను అలా అనుకుంటున్నాను అనమాట. నిజంగా నేను భక్తి చేశాను కదా, ఇంత భక్తి చేశాను, సండే స్కూల్ రన్ చేస్తున్నాను, మంచిగా పాటలు పాడతాను, మంచిగా వర్షిప్ చేస్తాను, ఇలాగా ఉండేదాన్ని కదా, ఇలాగ మంచిగా ఉన్నాను కదా, నేను ఫెయిల్ అయిపోవడం ఏంటి అనేటువంటి విపరీతమైన కోపం. అందరూ దివ్య రా లోపలికి వెళ్దాం రా, ప్రేయర్కి టైం అయిపోతుందంటే నేను రాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, అసలు దేవుడే కాదు, భక్తి కాదు, భక్తి అంతా ఒక ట్రాష్, అసలు మీరు నమ్మకండి, నన్ను పిలవకండి అని విపరీతంగా కోపం అయిపోయి నాకు తెలియని ఆవేశం వచ్చేస్తుంది. వాళ్ళని ఏం చేయాలో అని, అసలు ఏం చేస్తానో కూడా నాకు తెలియదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను పిలవకండి, అసలు దేవుడి దగ్గర దేవుడు అనే పేరు నా దగ్గర ఎత్తొద్దు అసలు అనేటువంటి ఒక రకమైన ఉద్రేకం వచ్చేస్తుంది. నా చేతిలో బైబిల్ ఉంది, చుట్టూ మనుషులందరూ చూస్తున్నారు, అందరూ అన్యజనులే. ఒకవైపున మా చర్చ్ ఉంటుంది, ఒకవైపు అంతా కూడా ఇల్లులు ఉంటాయి అన్నమాట. సో దానివల్ల అందరూ అన్యజనులే, అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. అయితే వాళ్ళందరూ చూస్తుండగా నా చేతిలో బైబిల్ ఉంటే ఆ బైబిల్ని విసిరి కొట్టేశాను. అసలు భక్తి కాదు ఇదంతా, అసలు దేవుడు కాదు, అసలు ఏమీ కాదని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి నాకున్న భక్తి లేదు, అమ్మ నేర్పించిన విశ్వాసపు వాక్యాలు లేదు, నేను పిల్లలకి నేర్పించినటువంటి కథలు గుర్తుకు రాలేదు, ఏమీ గుర్తుకు రాలేదు. ఆ టైంలో మాత్రం అసలు విపరీతమైన కోపం వచ్చేసింది. అందరూ దివ్య ఏంటి అలా చేస్తున్నావు నువ్వు? ఎందుకంటే బైబిల్ ఇసిరేసాను కదా, అందరూ షాక్ అయిపోయారు అసలు. ఎందుకంటే ఈ పిల్ల ఏంటి ఇలా చేయడం ఏంటి? అందరికీ ఒక
మంచి ఒపీనియన్ ఉండేది, మంచిగా ఉంటారు లూదియా గారి పిల్లలంటే చాలా మంచిగా ఉంటారు అని చెప్పేసి ఒక మంచి ఒపీనియన్. అలాంటిది సడన్గా నాలో క్యారెక్టర్ చేంజ్ అయ్యేసరికి అందరూ షాక్ అయిపోయారు. అందరితో పాటు నేను షాక్. అసలు చర్చిలో అడుగు పెట్టాలంటే అసలు నాకు అదొక రకమైన అసహ్యం వచ్చేసింది. దేవుడి మీద అసహ్యం పుట్టేంత పని అయిపోయిందనమాట నాకు. అయితే సరేలే అని చెప్పేసి ఇంకా చర్చి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా టోటల్గా ఇంతవరకు నేను భక్తి చేశాను. దేవుడు నా భక్తిని బట్టి నాకు మార్కులు ఇవ్వలేదు, నన్ను పాస్ చేయించలేదు. సో నేను ఎందుకు దేవుడిని నమ్మాలి, నేను ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇంకా నేను వెళ్ళను, నేను ఏంటో దేవుడికే చూపిస్తాను అనేటువంటి సవాలు దేవుడితో నేను చేశానన్నమాట. ఇంతవరకు నేను మంచిగా ఉండటం చూశారు కదా, ఇప్పుడు నేను ఎలా మారుతానో మీరు చూడండి అని చెప్పి నా తల్లిదండ్రులకి చెప్పాను, సంఘస్థులకి చెప్పాను, యవన బిడ్డలకి చెప్పాను, అందరికీ చెప్పి దేవుడు కూడా నేను అదే చెప్పాను. ఇప్పటి వరకు నా మంచితనాన్ని చూసావు నువ్వు, ఇక నుంచి నాలో ఉన్నటువంటి మరో రూపాన్ని నువ్వు చూస్తావు. నువ్వు నన్ను ఇంతలాగా చేస్తావా, నన్ను షేమ్ చేస్తావా, అందరి ముందు నన్ను అవమానపరుస్తావా, నిన్ను నమ్ముకున్నందుకు, నిన్ను ప్రకటిస్తున్నందుకు, నీ పాటలు పాడుతున్నందుకు, నువ్వు చిన్నప్పటి నుంచి నాతో ఇదే నా మాట్లాడావు, నువ్వే కదా నాకు నేర్పించి నన్ను ఎందుకు ఫెయిల్ చేసావు, అసలు నువ్వు దేవుడు కాదు, అసలు నువ్వు నన్ను ఒక మభ్య పెట్టావు, నువ్వు నన్ను భ్రమ పెట్టావు, అసలు నువ్వు దేవుడు కాదంటే కాదు, అసలు నువ్వు నా దగ్గరికి రాకు, నాతో మాట్లాడు, ఇలాగే ఏదో మనిషితో మాట్లాడుతున్నట్లుగా ఇలాగే నేను దేవుడితో వాదిస్తున్నాను అనమాట. దేవుడు కూడా సైలెంట్గా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. అయితే కొద్ది కాలం అయింది తర్వాత మా అమ్మ అన్నది, లేదమ్మా నువ్వు ఏదో తప్పు చేసుంటావు అంటే నాకు ఆ మాట కూడా నేను సహించుకోలేకపోయాను. నన్ను ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తే నాకు నచ్చదు, అసలు నువ్వు పలానా తప్పు చేసావు సరిదిద్దుకు అని చెప్పినా నాకు నచ్చట్లేదు. ఆ రేంజ్కి వెళ్ళిపోయాను నేను. నాకు ఒకరు చెప్పడం ఏంటి, నేను ఒకరు చెప్తే సరి చేసుకోవడం ఏంటి అని చెప్పేసి నాకు విపరీతమైన కోపం వస్తుంది. మా అమ్మ ఇంకా లేదమ్మా నువ్వు మారాలి, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు, ఏదో మిస్టేక్ అయ్యి ఉంటుంది, దేవుడు ఏదైనా చేశాడంటే కారణం లేకుండా చెయ్యడు కదా, సో దీని వెనకతలు ఏదో ఒక ప్లాన్ ఉందేమో, ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు అని చెప్పేసి అంటే సరేలే ఏదో చూద్దాం ఏం ప్లాన్ ఉందో, ఈసారి నేను నమ్మకంగా ఉంటానంటే అంత భక్తి అయితే నేను చూపించలేను, కానీ ఏదో ప్రార్థన చేయమంటున్నావు కాబట్టి నేను చేస్తాను అని చెప్పన్నాను. కానీ ప్రేమ గల దేవుడు ఆ చిన్న ప్రార్థన అంత వాదించినా కూడా చేస్తానులే అని అన్నందుకు గాను నన్ను మళ్ళీ సెమిస్టర్లో సెకండ్ టైం రాసినప్పుడు పాస్ చేయించారు. అప్పుడైనా దేవుడి మీద విశ్వాసం ఉండాలి కదా, అప్పుడైనా దేవుడి మీద నమ్మకం రావాలి కదా. అయ్యో నేను దేవుడి మీద ఎదురు తిరిగినప్పటికీ కూడా దేవుడు నాకు కృప చూపించాడు కదా, అయినా నేను ఎందుకు దేవుడికి దగ్గర అయిపోవాలి కదా, అయినా నేను ఎందుకు ఇలా ఉంటున్నానా అనేటువంటి ఆలోచన కూడా నాకు రాలేదన్నమాట. దేవుడికి సమీపంగా ఉండాలి, మరలా దగ్గర అవ్వాలన్న ఆలోచన రాలేదు. 10th అయిపోయింది, తర్వాత ఇంటర్లోకి అడుగు పెట్టడం లేటు. అసలు కాలేజ్ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ మనుషులందరూ కూడా నేను లేట్గా జాయిన్ అయ్యాను, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు నన్ను చదివించని అనుకున్నారు. చాలే 10th ఇంకా ఆపేద్దాము అని అనుకున్నారు. కానీ మా అక్క లేదు, నేను ఇంటర్ వరకు చదివాను కదా, చెల్లి అయినా ఇంటర్ వరకు చదవని, కావాలంటే నేను డ్యూటీకి వెళ్తాను, నేను సంపాదించిన డబ్బులతోటి చెల్లిని చదివిస్తానులే అని చెప్పేసి అంటే అలాగా సరేనని చెప్పేసి అలాగా నేను కాలేజీకి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఇయర్ అంతా కూడా కరస్పాండెంట్గా అంటే ఇంటి దగ్గర ఉంటూ అంటే ఏదైనా పరిస్థితి బాగోకపోతే డ్యూటీ చేసుకుంటూ కాలేజెస్కి వెళ్ళొచ్చు అనమాట. సో అలాగా కరస్పాండెంట్ అంటారు దాన్ని. అలాగే కరస్పాండెంట్గా నేను ఫస్ట్ ఇయర్ అంతా చదివాను. ఫస్ట్ ఇయర్ అంతా చదివిన తర్వాత ఫస్ట్ ఇయర్కి ప్రతిరోజు కాలేజీకి వెళ్ళిన పిల్లలందరూ కూడా చాలామంది ఫెయిల్ అయిపోయారు, కానీ అప్పుడు మాత్రం నేను పాస్ అయిపోయాను. ఓహో ఇదే బాగుంది, దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నంతకాలం నేను ఫెయిల్ అయిపోయాను, ఇప్పుడు దేవుడికి దగ్గరగా లేను, అసలు దేవుడికి సరిగా ప్రార్థన చేయటం లేదు, సరిగా చర్చిలకు వెళ్ళటం లేదు, అయినా సరే పాస్ అయిపోయానంటే ఇదే బాగుంది, దేవుడు లేడు కాబట్టి నేను నమ్మలేదు కాబట్టి మంచి డెసిషన్ తీసుకున్నాను. వెళ్ళేదాన్ని చర్చికి అయితే వెళ్ళేదాన్ని. ఎందుకు వెళ్ళేదాన్ని అంటే మా అమ్మ పోరు భరించలేక వెళ్ళేదాన్ని, ఎందుకంటే నువ్వు వెళ్ళకపోతే చాలా నష్టపెడుతుంది, వెళ్ళేదాకా ఒప్పుకోదు, తిడుతుంది అని చెప్పేసి ఇంకా అలా గొడవలు అవుతాయని ఆవిడ బాధ భరించలేక అదేది ఇంట్లో కూర్చుని బదులేదో అక్కడ కూర్చొని వచ్చేస్తాను అని అనుకునేదాన్ని. వెళ్ళేదాన్ని, వెళ్ళి కూర్చొని ఏం చేసేదాన్ని, కింద కూర్చుంటాం కదా యవనస్తులతో పాటు, మీకులాగా నేను కూర్చొని అందరు వాక్యం వింటుంటే చెప్తున్న వాక్యానికి సెటైర్లు వేసేదాన్ని.
అంటే సెటైర్లు అంటే ఎలాగంటే వెనక కామెంటరీ చేస్తారంటారు కదా, అలాగనమాట. వెనక నుంచి పాస్టర్ గారు ఏది చెప్తున్నా కూడా దానికి వెనక అతను కమెంటరీ చేసేదాన్ని, ప్రతి దానికి నెగిటివ్గాన. పోనీ మెల్లిగా అంటే మెల్లిగా అనేదాన్ని కాదు, గట్టిగా అనేదాన్ని. పక్కనున్న వాళ్ళు అందరూ డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఏ దివ్య సైలెంట్గా ఉండు అని ఇలాగా నన్ను అంటూ ఉండేవాళ్ళు అనమాట. అయినా కూడా హే లేగా అని చెప్పేసి వాళ్ళకి అలా చెప్తూ ఉండేదాన్ని. అయిపోయింది. పాటలు పాడడానికి మనం పుల్పిట్ దగ్గర మీరు ఇందాక నించున్నారు కదా, అలాగే మేము ఆ యూత్ అందరికి నించొని పాటలు పాడతాం అనమాట. సో పాటలు పాడినప్పుడు కూడా నా నోట్లో బూమర్ పెట్టుకొని పాటలు పాడేదాన్ని నేను. అలా బూమర్ నవ్వులుతూ అసలు చాలా ర్యాష్గా, అంటే నేను ఏంటో చూపించాలి అన్న ఉద్దేశంలో ఉన్నానన్నమాట. ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు. ఇప్పుడు నన్ను పట్టుకుంటే ఎలా ఉంటుందో వారికి కూడా తెలియాలి కదా, నిప్పు పట్టుకుంటేనే కదా కాలుతుందో లేదో తెలిసేది. నేను ఏంటో వరకు చూపించాలి అన్న ఉద్దేశంతో చాలా రూడ్గా బిహేవ్ చేసేదాన్ని. మాట్లాడుకోవడానికి మాటలు మాట్లాడేదాన్ని. ఆరాధనకి కళ్ళు మూసుకుంటే చాలు బయటికి వెళ్ళిపోయేదాన్ని. బయటికి వెళ్ళిపోయి ఆరాధన అయిపోయేదాకా కూర్చొని, ఎందుకంటే ఆ చప్పట్లు ఆ పాటలకి నాకు ఇరిటేషన్ వచ్చేసేది అనమాట, కోపం వచ్చేసేది. ఎందుకంటే కొన్ని పాటల్లోని ఆ పాటలే మనతో మాట్లాడుతూ ఉంటాయి కదా. చాలా పాటల్లో ఉన్నటువంటి ఆ స్టాంజర్స్, ఆ లిరిక్స్ చాలా మనకి ఏంటంటే ప్రశ్నిస్తున్నట్టుగా, ఇలాగ మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. అవి కూడా నాకు అదొకలాగా అనిపించేవి. అంతా వీళ్ళు ఏదో పిచ్చలు, వీళ్ళు గొర్రెలు, వీళ్ళు ఏది చెప్తే సేవకులు ఏది చెప్తే అది అన్ని కథలు ఫాలో అయిపోతారు. అసలు నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోలేరు. ఇంతకీ నాకు తెలియాలి కదా. ఎవరైనా ప్రశ్నించాలంటే ఒకసారి బైబిల్ చదివి చూడండి, అప్పుడు కదా ప్రశ్నించగలుగుతావు. నువ్వు చదవకుండా ఎలాగ ప్రశ్నించగలుగుతావు? నేను కూడా అలాగే చదివేదాన్ని కాదు, ఇదంతా ట్రాష్ అనేదాన్ని, వీళ్ళందరూ గొర్రెలు అనేదాన్ని. అలాగే ఎలా పడితే అలా మాట్లాడేసేదాన్ని. చిన్న అంతరం లేదు, పెద్ద అంతరం లేదు. ఎవరైనా నాకు మంచి చెప్పాలని చూస్తే నువ్వేంటి నాకు చెప్పేది? చెప్పుకుంటే నీ పిల్లలకి చెప్పుకో, నాకు చెప్పుకుంటావేంటి? నాకు చెప్పడానికి నీకు రైట్స్ ఎవరు ఇచ్చారు? అసలు నాతో మాట్లాడడానికి నీకు ఏం అధికారం ఉంది? ఇలాగే మాట్లాడేదాన్ని అనమాట. అసలు చాలా విపరీతంగా. బాబు వాళ్ళకి అనిపించింది ఏంటంటే, మీ దగ్గర ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి, దీని నోట్లో నోరు పెట్టినా ఒకటే, కుక్క నోట్లో నోరు పెట్టినా ఒకటే అన్నంత స్థితికి వెళ్ళిపోయాను అనమాట. ఎవరికైనా అభ్యంతరంగా ఉంటే నన్ను క్షమించండి, అన్నంత స్టేజ్కి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు అనుకున్నాను, అప్పుడు నేను కాలర్ ఎగరేసాను. నా కోసం ఒక ఐడెంటిఫికేషన్ అనేది వచ్చింది, ఒక ఐడియా అనేది వచ్చింది జనాల్లో. సో నా జోలికి ఎవరు రారు, నన్ను బలవంత పెట్టరు. అయినప్పటికీ కూడా మా అమ్మ నన్ను బలవంతం చేస్తూనే ఉన్నది. ఇంకా మా అమ్మకు అర్థం కాలేనట్టుంది, ఇంకా అర్థం అవ్వాలని ఇంకా రెచ్చిపోతూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువగా కాలేజీలకి వెళ్ళాను కదా. సెకండ్ ఇయర్ మొత్తం కూడా సార్ అన్నారు, ఫస్ట్ ఇయర్లోని ఈ అమ్మాయి కాలేజీకి రాకుండా పాస్ అయిందంటే సెకండ్ ఇయర్ మొత్తం కూడా కాలేజీకి వస్తే చదివితే టాపర్ అవుతుందేమో, ఎందుకు ఈ అమ్మాయి లైఫ్ని ఇలా స్పాయిల్ చేస్తున్నారు అన్నారు. సరేనని చెప్పేసి సార్ మాటకి ఒబే అయ్యి మా అమ్మ ప్రతిరోజు కాలేజీకి పంపించేదనమాట. కాలేజీకి వెళ్ళడమే కానీ కాలేజీలో కూర్చునేది తక్కువ, సోది ఎక్కువ, సార్స్ మీదే సెటర్లు వేయటం. నేను వెళ్ళిన తర్వాత అప్పటి వరకు క్లాస్లోని చాలా మంచిగా ఉండేవాళ్ళు అనమాట. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉండేదాన్ని. అందరు నన్ను అమూల్ బేబీ అనేవాళ్ళు. లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, చాలా సిగ్గు మొహమాటం. ఇంట్లో అయితే చాలా గట్టిగా ఉండేదాన్ని, కానీ బయట కదా తెలియని ప్రపంచం, తెలియని మనుషులు. ఎప్పుడు కాలేజీకి వెళ్ళలేదు, ఫస్ట్ ఇయర్లో కూడా నేను వెళ్ళలేను. సో సెకండ్ ఇయర్ నాకు కొత్త, దానివల్ల నేను చాలా సైలెంట్గా ఉండేదాన్ని అనమాట. అందుని బట్టి నన్ను అందరు అమూల్ బేబీ అంటూ ఉండేవాళ్ళు. అలాగా వాళ్ళతో కూడా కొంచెం పరిచయాలు పెంచుకుంటూ, వారితో పాటు నేను ఒక మనిషిని అని అనిపించుకోవటానికి వారిలో కలిసిపోయేదాన్ని. వాళ్ళు వస్తే కాలేజీకి వస్తే వచ్చేదాన్ని, వాళ్ళు రాకపోతే మానేసేదాన్ని. ఇంటి దగ్గరే ఫోన్లు చేసుకునే వాళ్ళం ఎవరికి వాళ్ళం. ఒకరు మా క్లాస్లోని మేము 7 మెంబర్స్, మా గ్యాంగ్, ఆడపిల్లలము మగపిల్లలం అందరినీ కలిసి 7 మెంబర్స్ ఉండేవాళ్ళమే. మేము కాలేజీకి వచ్చే ముందు ఫోన్లు చేసుకోవడం, అందరం కలిసే వెళ్ళేవాళ్ళం, అందరం కలిసే వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళాలన్నా క్లాసులు నచ్చకపోతే ఏం చేసేవాళ్ళంటే కాలేజ్ ఎగ్గొట్టేసి బీచ్లకి, మాకు బీచ్ చాలా దగ్గర కాబట్టి బీచ్కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇలాగ చేయరాని పనులు, అలవాటు కాకుండా అలవాట్లు. వాళ్ళందరూ మంచిగా అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటే, మంచిగా కాదు చెడుగానే, వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటుంటే నాలో కూడా తెలియని అట్రాక్షన్, నేను కూడా అలా ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే చెడిపోతే వాళ్ళు మంచి రేంజ్లో ఉన్నట్టు కాలేజీలోని వాళ్ళు ఒక మంచి లెవెల్లో చూస్తారనమాట. మంచిగా ఉండి చదువుకుంటా నెమ్మదిగా ఉంటే వాళ్ళని ఎకిరింతలుగా చేస్తారు, వెక్కిరిస్తారు, చాలా ఎలాగంటే ర్యాగింగ్ చేస్తారు. సో అలాగా అవుతారని చెప్పేసి నేనేం చేశానంటే వాళ్ళలో కలిసిపోయాను అనమాట. వాళ్ళతో పాటుగా ఇంకా నేను ఎంతలాగా కలిసిపోయానంటే వాళ్ళకంటే దారుణంగా తయారైపోయాను. ఇంకా వాళ్ళందరికీ నేనే బాస్ లాగా తయారైపోయాను అనమాట. నాకు చాలా ఇరిటేషన్, ఎంత ఇరిటేషన్ అంటే మా క్లాస్లో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, రవలి అనే అమ్మాయి. నేను వేసుకున్న డ్రెస్ ఇంకొకరు వేసుకోకూడదు,
నేను రెడీ అయినట్టుగా ఇంకొకరు రెడీ అవ్వకూడదు. నాకు అదొకటి అనమాట. నేను స్పెషల్గా ఉండాలి, నాలో ఎవరు కనిపించకూడదు, నాలాగే ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక ఇగో అనమాట. అమ్మాయి ఫేర్వెల్ పార్టీకి ఒక డ్రెస్ వేసుకొచ్చింది, సేమ్ నాది అదే డ్రెస్. అమ్మాయిని నువ్వు విప్పుతావా నువ్వు బట్టలు డ్రెస్ చేంజ్ చేసుకో, నువ్వు అసలు నా కళ్ళకు కనిపించు. అదే అందరూ అంటున్నారు, ఇదేంటి అమ్మాయి డ్రెస్ వేసుకొస్తే నువ్వు ఇప్పేమన్నావు, నీకు అసలు ఏమైనా సెన్స్ పనిచేస్తుందా, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేయమంటున్నావు ఏంటి, నీకేమైనా క్రాకా అని వాళ్ళు నన్ను అంటున్నారు అనమాట. లేదు, అసలు నేను వేసుకొని వచ్చిన తర్వాత నాలాంటి డ్రెస్ అమ్మాయి ఎందుకు వేసుకోవాలి, అమ్మాయి నేను కలిసి కొనుక్కున్నామ్మా. నేను వేసుకొస్తానని తనకు తెలియదు, తను వేసుకొస్తుందని నాకు తెలియదు. అంత సైకోగా తయారయ్యానమాట. చిన్న చిన్న విషయాలకు కూడా, కారణాలు కూడా లేని విషయాలకు కూడా కోప్పడుతూ ఉండేదాన్ని అనమాట. సో అలాగా కాలేజెస్లో కూడా నన్ను అందరూ అనేవాళ్ళు, ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇలా తయారైంది, ఇలాగుందనే. కొంతమంది నా కోసం తెలియని వాళ్ళు కొంతమంది అలాగ అనుకుంటూ ఉండేవాళ్ళు. నా ఫ్రెండ్స్ మాత్రం నన్ను ఏదనంటే వాళ్ళు వచ్చేసేవాళ్ళు, వాళ్ళని ఏదంటే నేను వెళ్ళిపోయేదాన్ని. అలాగే టీచర్స్ మీద కూడా గొడవ పడేసి అంత స్టేజ్కి వెళ్ళిపోయామన్నమాట. ఒకసారి అయితే మా సీనియర్స్ని మేము ర్యాగింగ్ చేస్తే పోలీస్ కంప్లైంట్లు పెట్టేంత స్టేజ్కి వెళ్ళిపోయింది. అంత దారుణంగా తయారైపోయాయి. ఈ విషయాలు ఏవి ఇంట్లో తెలియవు, మా పేరెంట్స్కి తెలిస్తే కనుక కాలేజీకి పంపరు. సో దాని విషయంలోనే నేను కొంచెం చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. అయితే 10థ్లోనే నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఎప్పుడు ఎగ్జామ్స్ రాయక మునుపు, ఇలా నేను చేంజ్ అవ్వక మునుపు. అప్పుడు దివ్యాగా ఉన్న నా పేరు హెప్సిబాగా మా పాస్టర్ గారు మార్చారు. అయితే అప్పుడేమో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఏంటంటే, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కదా, అంతలో క్రిస్టియన్స్ అనే వాళ్ళు కాలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళు నా దగ్గరికి వచ్చి అంటూ ఉండేవాళ్ళు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కదా, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నువ్వు ఇలా ఉండకూడదు కదా అని చెప్పేసి కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటే నేను అనేదాన్ని, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టు ఉంటాను, నాకు చెప్పడానికి మీరెవరు, అదంతా వేస్ట్, మీరు కూడా నమ్మి బుగ్గుపాలు అయిపోతారు. ఎందుకు, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఏజ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, ఏజ్ లేనప్పుడు ఎంజాయ్ చేయలేం కదా, ఎందుకు మీరు అలాగా చేస్తున్నారు, మీరు కూడా ఎంజాయ్ చేయండి అని వాళ్ళతో అనేదాన్ని అనమాట. నేను అంత గౌరవం అసలు అలాగా రోజు రోజుకి పెట్టరేగిపోతుంది నా పాపపు జీవితం అనేది. అయితే అక్కడ ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము, అయిపోయింది, కాలేజ్ అంతా అయిపోయింది, ఇంటి దగ్గరే ఉంటున్నాము. ఇంటి దగ్గర అంతా బోరింగ్, ఎందుకంటే కాలేజ్ అలవాటు పడిన తర్వాత ఇంటి దగ్గర ఉండాలంటే ఉండలేం కదా. అయితే మా అమ్మతో నేను అన్నాను, అమ్మ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు కదా, నేను డ్యూటీకి వెళ్తాను, నాన్న పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా అని అన్న. ఉత్తిదే, నాకేమైనా డ్యూటీ చేయడం సరదా కాదు, ఫ్రెండ్స్ తోటి ఉండడానికి నాకు ఎవరు లేరు, ఇంటి దగ్గర ఒక్కదాన్ని ఉంటున్నాను. ఆ సాకుతో నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను బయటికి వెళ్తాను అంటే పంపించారు కదా ఇంట్లో. సో దానివల్ల నేను ఏంటంటే డ్యూటీకి వెళ్తానని వంక పెట్టాను అనమాట. అమ్మో చిన్న కూతురులో మార్పు వస్తుంది, ఎందుకంటే ఆవిడ అప్పటికే చాలా ఉపవాస ప్రార్థనలు చేస్తుంది, నేను మారాలని చాలా కన్నీటి ప్రార్థన చేస్తుంది అనమాట. అమ్మో మార్పు వచ్చింది అని అనుకుందనమాట. అయితే వైజాగ్లోనే ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే 3 months ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి డ్యూటీస్కి పంపిస్తారనమాట. సో దానివల్ల అక్కడ నేను జాయిన్ అయ్యాను. అక్కడ 3 months అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎక్కడికి పంపించారంటే హైదరాబాద్ పంపించారనమాట. హైదరాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో హాస్టల్, ప్యాట్నీలోని మా షాప్ అనమాట. ఇంతకీ ఈ ఆంధ్రా నుంచి తెలంగాణ వచ్చింది ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే ఉద్యోగం చేయడానికి, అంటే అక్కడెక్కడ ఉద్యోగాలు లేవు అని చెప్పి. అంటే నాకేంటంటే డ్యూటీ ముఖ్యం కాదు, నేను ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్గా ఉండాలి, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు. ఎప్పుడైతే నేను ట్రైన్ ఎక్కాను నాకు గాల్లోని రెక్కలు తేరుతున్నట్టు ఉన్నాయి, ఎందుకంటే నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండరు, ఇంకా నన్ను గదిమే వాళ్ళు ఉండరు, నా మీద కేకలు వేసే వాళ్ళు ఉండరు, నువ్వెందుకు ఇలా చేసావు అని అడిగే వాళ్ళు ఉండరు. సో దానివల్ల నాకు తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది, ఎంత బేగా అడుగు పెడతానా, ఎంత బేగా వెళ్ళిపోతానని. అలాగే వెళ్ళిన తర్వాత ఇంకా పాడైపోయాను. అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వారితోటి తిరగటం, పాన్ పరాకులకి గుట్కాలకి అలవాటు పడిపోవటం, ఇలాగా చాలా చండాలమైన బ్రతుకు అయిపోయింది అనమాట. 1 month అయింది. వెళ్ళిన రోజే అందరూ కూడా వాళ్ళ రూమ్స్ని ఎత్తుక్కొని అన్నీ చేస్తే నేను మాత్రం సినిమా థియేటర్స్ ఎత్తుక్కున్నాను. అప్పటికొచ్చి ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళలేదు. ఆంధ్రాలో ఉండేటప్పుడు కానీ నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్ళలేదు. గుడులకు కానీ సినిమా థియేటర్స్ కానీ అలాంటి వీటికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పటికీ గుడులు అంటే తెలియదు మాకు. అయితే సినిమా థియేటర్కి వెళ్ళగానే నిన్ను ఎత్తుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ సినిమాకి వెళ్దాము అని చెప్పేసి నాతో పాటు 30 మంది అమ్మాయిలు వచ్చారు. వాళ్ళతో పాటు నేను అంటున్నాను అనమాట, మనం ఎక్కడికి వెళ్దాము అనేసి. నేనే అంటున్నాను, వాళ్ళు నాతో అనాలి, కానీ నేనే వాళ్ళతో అంటున్నాను, వాళ్ళు కామ్కున్నారు. అంత దారుణం అయిపోయింది అనమాట.
వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చూసి వచ్చేసిన తర్వాత మనసుకి హాయిగా అనిపిస్తుంది. యాక్చువల్గానే గద్దించాలి కదా, నాకు అలా లేదు, హాయిగా అనిపిస్తుంది, నెమ్మదిగా అనిపిస్తుంది అనమాట. అబ్బా చాలా బాగుంది, ఈ ప్లేస్లో ఇక్కడే ఉండిపోతే బాగున్నాను, ఇక్కడే సెటిల్ అయిపోతాను, ఇంకా వైజాగ్ వెళ్ళను, ఆంధ్ర వెళ్ళను, మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళను, ఏదో ఒక సాకు చెప్పేసి ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి అక్కడ ఉన్న అబ్బాయిలతోటి మాట్లాడడం, వాళ్ళతో తిరగడం, ఇంకా అలాగ చాలా విచ్చలవిడితనం అయిపోయిందనమాట. అయితే దేవుడు నాకు రోజు మా అమ్మకు చూపిస్తున్నాడు, నీ కూతురు పాడైపోతుంది, నువ్వు త్వరగా తీసుకొని వచ్చేసాయి ఇక్కడ అని చెప్పేసి. అంటే మా అమ్మ నాకు ఫోన్ చేసింది, ఎప్పుడు చేస్తారు కానీ అన్నిసార్లు ఎప్పుడు నన్ను ఫోర్స్ పెట్టలేదు, ఎప్పుడూను నాకు హెల్త్ బాగోలేదని ఒకసారి, అలాగే చాలా చాలా రకాలుగా ట్రై చేసింది అనమాట. ఇంకా అసలు ఎంత అంటే నా మీద నాకే విసుగు వచ్చేసి అన్నిసార్లు ఫోన్ చేసి చాలా విసుగుదలు తెప్పించేసింది. అప్పుడు బలవంతంగా వచ్చాను వైజాగ్. నేను నిజంగా ఆ రోజే గనక నేను వైజాగే గనక అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి గనక రాకపోయింటే నేను చెడిపోయేదాన్నో చనిపోయేదాన్నో కూడా తెలీదు, ఇంకా పాడైపోయేదాన్నేమో, ఇంకా చేయరాని పనులకు చేసేదాన్నే ఏమో, అలవాటు పడిన అలవాట్లు ఇంకా అలవాటు పడిపోయి అప్పటికే అలవాటు అవుతున్నాయి కొద్దిగానే, ఇంకా ముదిరిపోయేవేమో, అంత పరిస్థితికి వెళ్ళిపోను. కానీ ప్రేమ కలిగిన దేవుడు అంత నీచ స్థితికి దిగజారిపోనివ్వలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన మనకి ఏంటంటే కంచిగా ఉంటుందండి, మనల్ని పాపానికి పోకుండా కాపాడుతుంది. సో అందుకని తల్లిదండ్రులు అయిన వారు ఎప్పుడు కూడా మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. వాక్యంలో సెలవిస్తుంది, రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే ఉత్తిన దేవుడు చెప్పడండి, ఏది చెప్పినా కూడా మీ ప్రార్థనలు మీ పిల్లలకి ఏంటంటే కంచె లాంటివి. రాత్రి దైవజనులు వాక్యం చెప్పారు కదా, కంచె కొట్టువాడిని పాము కరిచినని ఉంటుంది. ఎప్పుడైతే ప్రార్థన అనే కంచె మనలో పోతుందో పాము అనేటువంటి సాతాను ఎంటర్ అవుతాడు. అప్పుడు మన జీవితం ఇంకా అధ్వానంగా తయారవుతుంది. వాక్యలేఖనం సెలవిస్తుంది, మునుపటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదైపోతుంది అంటారు కదా, అలాగే అయిపోయిందండి నా స్థితి కూడా. మునుపు ఎంత భక్తి ఉండేదో, ఎంత దేవుళ్ళో ఎదిగేదాన్ని అంతా కూడా ఎప్పుడైతే ఒక్కసారి నేను అవకాశం ఇచ్చానో సాతానికి ఇంకా చెడ్డదైపోయింది, మరీ చెడ్డదైపోయింది. అందరూ అసహించుకున్నంత స్థితికి వచ్చేసాను నేను. నన్ను చూస్తేనే చాలా అందరూ అసహ్యపడేవాళ్ళు, ఈ అమ్మాయిని అసలు చూడకూడదు, ఇంత ఘోరమైనది అని. ఒక అబ్బాయిని అసహ్యపడతారు ఎవరైనా, తాగేస్తాడేమోనని, తిరిగి వస్తాడేమో భయపడతారు. కానీ నా అమ్మాయినైనా నా కోసం భయపడేవాళ్ళు. ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో, ఎందుకంటే కోపం వస్తే నేను ఏం చేస్తానో తెలియదు, చేతులు ఏది ఉంటే అది ఇసిరేస్తానమాట. అది అన్నమే అవనివ్వండి, కాస్ట్లీ ఐటమ్స్ అవనివ్వండి, ఏదైతే అది ఇసిరేస్తాను. నేను అన్నం తింటున్నప్పుడు కూడా నాతో ఎవరు మాట్లాడకూడదు, ఏ విషయం కోసమైనా డిస్కషన్ చేయకూడదు, ఎందుకంటే అన్నం ఇసిరేస్తాను. సో అందుకోసం అన్నం తినేదాకా ఉండేవాళ్ళు. ఏదైనా మాట్లాడడానికి మా అమ్మ ట్రై చేసేదనమాట, ఏదైనా చెప్పడానికైనా ట్రై చేసినప్పుడు కూడా నేను ఏంటంటే సరే ఉంటాను అని చెప్పేసి పడుకుని పోతున్నాను అనమాట. అలాగే పడుకుని పోయేదాన్ని. అయితే అంటే ప్రేమగా మాట్లాడడానికి వచ్చినా కూడా ప్రేమగా నేను చూపించేదాన్ని కాదు, వాళ్ళ ప్రేమను రిసీవ్ చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ కంటే దేవుని ప్రేమ కంటే నాకు లోక ప్రేమ ఎక్కువైపోయినాయి బాగా. సో దానివలన నాకు వీళ్ళ ప్రేమ అంత పిచ్చిదిగా కనిపించేది నాకు. ఈ లోక ప్రేమ ఎదుట వారి ప్రేమలు నాకు ఎలా కనిపించాయంటే పిచ్చిగానా, ఏదో ఏమంటారు క్రేజీగా అంటారు కదా, చాలా చండాలంగా నీచంగా అలా కనిపించేదన్నమాట వాళ్ళ ప్రేమలన్నీ నాకు. సో దాన్ని బట్టి ఎంత ప్రేమ చూపిస్తున్నా కూడా తక్కువగా చూసేదాన్ని, సర్లే అని టేక్ ఇట్ ఈజీగా తీసేసేదాన్ని. వాళ్ళ మాటలు పట్టించుకునేదాన్ని కాదు, వాళ్ళ ప్రేమను పట్టించుకునేదాన్ని కాదు. ప్రేమగా దగ్గరికి వచ్చినా కూడా దూరంగా వెళ్ళిపోయేదాన్ని, లేచి వెళ్ళిపోయేదాన్ని అన్నమాట. ఇంట్లో సరిగా ఉండేదాన్ని కాదు, బయటికి వెళ్ళిపోయేదాన్ని, లేదంటే మేడ మీదకి వెళ్ళిపోయేదాన్ని. ఈ కారణాలు బట్టి మా అక్క నాకు అసలు మా అక్క చాలా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, భక్తి విషయంలో కానీ క్యారెక్టర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మా అక్కకి నాకు అసలు 3 సంవత్సరాలు ఒక్క ఇంట్లో ఉన్నా కూడా మా మొక్కల్ని మేము చూసుకోలేదు, ఎందుకంటే తను భక్తి అనేది, నేనేమో లోకం అనేదాన్ని. ఆ కారణం చేత మా అక్క ఏ డ్రెస్ వేసుకుందో నాకు తెలీదు, నేను ఏ డ్రెస్ వేసుకున్నానో మా అక్కకు తెలీదు. నేను ఎప్పుడు తినేసి వెళ్ళిపోయేదాన్ని తనకి తెలియదు, తను ఎప్పుడు తిని వెళ్ళేదే నాకు తెలీదు. అలా ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. అలాగని పెద్ద ఇల్లు కూడా కాదు, ఒకటే రూమ్, ఒకటే కిచెన్. అందులో మనుషులు ఎంతమంది ఉండను, నేను అమ్మ నాన్న అక్క, మా నలుగురమే ఉంటాం. నలుగురు మనుషులు ఉన్నా కూడా ఆ నలుగురు కూడా నాకు ప్రపంచమే కాదు, నా ప్రపంచం వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. అలాగే బ్రతికేదాన్ని అనమాట. చాలా ఏడుస్తూ ఉండేవాళ్ళు, చాలా ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు, అయినా నా మనసు మారట్లేదు. ఇలాగే వైజాగ్ వచ్చేసిన తర్వాత కూడా నేను డ్యూటీలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ జాయిన్ అయిన తర్వాత నాలో తెలియకుండానే ఒక రకమైనటువంటి అహంకారం పుట్టింది. అప్పటి వరకు
తెలివి మీద, జ్ఞానం మీద ఉండేది. అప్పటి నుంచి నాకు దేని మీద తయారైందంటే డబ్బు మీదకి వెళ్ళింది మనసంతా. నేను ఎక్కువ సంపాదించాలి, ఎక్కువగా నేను ఏంటంటే మంచి పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే ఏమి ఇచ్చినా కూడా అమ్మాల దగ్గర ఎంత ర్యాష్గా ఉన్నా కూడా భోజనం పెడుతున్నారన్న కారణం చేత మనం నేనేం చేసేదంటే చాలా సైలెంట్గా ఉండేదాన్ని. అంటే సైలెంట్ కాదు, కొంచెం అణిగిమణిగి ఉండేదాన్ని, కొంచెమైనా అణిగేదాన్ని, కొంచెమైనా తగ్గేదాన్ని, అంత ర్యాష్ అయిపోయేదాన్ని కాదు. అయితే సో దాన్ని బట్టి నాకు ఎలాగనిపించిందంటే, నేను డ్యూటీ చేశాను అనుకో, నేను ఒకరి కింద ఉండాల్సిన పని లేదు. నాకు నా కాళ్ళ మీద నేనే బతుకుతాను. ఒకరికి అడిగితే నేను ఇస్తాను. సో దాన్ని బట్టి నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వు నా కోసం ఏం మాట్లాడకూడదని చెప్పడానికి ఉంటుంది కదా. సో దానికోసం నేను డ్యూటీ చేయాలని అనుకుని అలాగే మళ్ళీ వైజాగ్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. హాస్పిటల్లో డ్యూటీ చేశాను. అక్కడ కూడా శాలరీ తక్కువ వస్తుందని తర్వాత మోర్లోకి వెళ్ళాను. దానికంటే బెటర్ దన్ కొంచెం శాలరీ వచ్చింది అనుకో, నేను జాబ్స్ చేంజ్ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఇంటర్వ్యూస్కి వెళ్ళటం, పాస్ అవ్వటం, ఎక్కువ శాలరీ వస్తే కనుక వాటిలోకి వెళ్ళడం, అలాగే శాలరీని ఇంక్రీజ్ చేసుకుంటూ హెల్త్ హబ్ అనేటువంటిది వైజాగ్లో ఒకటి ఉంది. అది కూడా ఆయుర్వేదిక్ మెడికల్కి సంబంధించింది అనమాట. దానిలో నేను చేరానమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నా బ్రతుకు ఇంకా నీచం అయిపోయింది. ఎలాగంటే అసలు ఫుడ్ అనేది టోటల్గా ఇంటి దగ్గర బంద్ అయిపోయింది. అంత బయటే నైట్లో లేట్గా వెళ్ళేదాన్ని, లేట్గా నచ్చితే తినేదాన్ని, నచ్చకపోతే మానేసేదాన్ని. నా కోసం ఇంట్లో అలా ఒక అబ్బాయిని కాచుకున్నట్లుగా నా కోసం కాచుకొని ఉండేవాళ్ళు. వచ్చేదాకా అలాగా చూస్తాను. ఎందుకంటే ఎలాగొస్తానో తెలియదు, ఏ కోపంతో వస్తానో తెలియదు. వచ్చిన ప్రతిసారి అలా ఫోన్లు మాట్లాడుకుంటాను అబ్బాయిలతోని, అలాగా చాటింగ్ చేసుకుంటూ అమ్మాయిలతో. నా దగ్గర కీప్యాడ్ మొబైల్ ఉండేది, కానీ ఓ రేంజ్లో వాడేదాన్ని అనమాట దాన్ని. ఎంతోమంది అబ్బాయిలతో నాకు షాపులకు వస్తారు కదా రిప్రజెంటేటివ్స్, వాళ్ళ నెంబర్స్ తీసుకునేదాన్ని. నేను వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వటం, వాళ్ళతోటి ఏమంటారు దగ్గర అవ్వటం, వాళ్ళతోటి సంబంధం పెంచుకోవటం, అన్నీ కూడా చెత్త మాటలు, చెత్త పనులు, చేయకూడని పనులు, చేయరాని అనరాని మాటలు, పలకకూడని మాటలు, ఇలాంటివి అనేవి పలుకుతాం. వాళ్ళతో వ్యంగ్యంగా మాట్లాడటం, వాళ్ళలో ఒక మనుషులు అబ్బాయిల్లో ఒక అబ్బాయిగా కలిసిపోయాను అనమాట నేను. వాళ్ళతో పాటు వాళ్ళు కూర్చున్న చోట కూర్చోవటం, అంటే వాళ్ళతో పాటు వాళ్ళు ఏ డిస్కషన్ చెత్త మాట్లాడతారు కదా బాయ్స్ అందరూను, మ్యాక్సిమం చాలా చెత్త మాటలు, వాళ్ళతో పాటు బూతు మాటలు మాట్లాడటం, ఇలాగ అంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయాను అనమాట నేను. వారిలో ఒక మనిషిగా నేను అయిపోయాను. సార్స్ కూడా అప్పటి వరకు గుడ్ ఇంప్రెషన్ ఉండేది నా మీద కొంచెం. ఎందుకంటే ఒక సేల్స్ గర్ల్గా వెళ్ళి నేను సూపర్వైజర్ పోస్ట్ వరకు వెళ్ళాను. ఎందుకంటే నాకు కొంచెం మెడికల్ ఫీల్డ్ తెలుసు, ఫస్ట్ నుంచి కూడా నాకు మెడికల్ అంటే చాలా ఇష్టం. అయితే నేను తీసింది సిఎస్సి గ్రూప్. సో దానివల్ల నేను మెడికల్ నాకు తెలియదు, నేను చదవకపోయినా కూడా నేను 15 రోజుల్లో మెడికల్ నేర్చుకున్నాను అనమాట. సో దానివల్ల సార్ వాళ్ళు నన్ను కొంచెం మంచిగా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒక సూపర్వైజర్ పోస్ట్ ఇచ్చారు. చాలా బాగా జరిగిపోతుంది, అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలోనే అనుకోకుండా నాకు కడుపులో నొప్పి రావడం జరిగింది. కడుపులో నొప్పి వస్తుంది, ఏంటి ఇలా కడుపు నొప్పి వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్లో చదివాను కదా, సో అక్కడ ఫుడ్ వల్ల ఏమైనా హాస్టల్లో ఉండేటప్పుడు కూడా అప్పుడప్పుడు కడుపు నొప్పి అనుకుంటే ఇంటికి వచ్చేసేదాన్ని నేను. సో దానివల్ల మళ్ళీ కడుపు నొప్పి వస్తుందేమో అనుకునేదాన్ని. ఎందుకంటే నేను చాలా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినేసేదాన్ని, అన్నం చాలా తక్కువ, ఎప్పుడూ అది కూడా రేరు, ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినేసేదాన్ని అనమాట. దానివల్ల వస్తుందేమో అని అనుకుని గ్యాస్ ట్యాబ్లెట్స్ అలా నాకు తెలిసినటువంటి తోచిన వైద్యం నేను చేసుకుంటూ ఉన్నాను. అయితే అది తగ్గట్లేదు, రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏంటి అలాగా కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, అలాగా కడుపు నులిచిపోయినట్టుగా అయిపోతున్నాను అనమాట. వంగిపోయి అటు దొర్లేస్తున్నాను, అంత పెయిన్ వచ్చేస్తుంది. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళింది మా అమ్మ. తీసుకెళ్ళి అన్నారు వాళ్ళు, అమ్మ ఈ అమ్మాయికి బాగా సివియర్ అయినట్టుంది, ఫాస్ట్ ఫుడ్స్ అవి తిన్నది కదా, నాకు డౌట్ వస్తుంది, ఎందుకు అల్సర్లాగా అనిపిస్తుంది, ఒకసారి మీరు కేజీహెచ్కి తీసుకెళ్ళండి అని అన్నారనమాట. సో కేజీహెచ్ అంటే వైజాగ్లోనే అతిపెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడున్న ఎక్విప్మెంట్స్ ఎక్కడ ఉండవు, అంత పెద్ద హాస్పిటల్. అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, వాళ్ళు కూడా టెస్టులు చేశారు. ఎన్ని టెస్టులు చేసినా అన్నీ నార్మల్ వస్తున్నాయి, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తున్నాయి. కానీ ఈ అమ్మాయికి పెయిన్ సివియర్ అవుతుంది, మీరు అడ్మిట్ అయిపోండి అని చెప్పారు. సరేనండి అని చెప్పేసి మేము అడ్మిట్ అయిపోయాం. అడ్మిట్ అయిన తర్వాత కూడా మరలా టెస్టులు చేశారు, స్కానింగ్స్ చేశారనమాట. పొట్ట స్కానింగ్ ఉంటుంది, అబ్డామినల్ స్కాన్ అంటారు దాన్ని. ఆ అబ్డామినల్ స్కాన్ చేశారు, అందులో నార్మల్ వచ్చింది, అబ్డామిన్లో నార్మల్ వచ్చింది కాబట్టి సిటీ స్కాన్ చేద్దామన్నారు.
అలాగే సిటీ స్కాన్ చేశారు, అది నార్మల్ వచ్చింది. తర్వాత ఎండోస్కోపీ టెస్ట్ అంటారు. అది ఎండోస్కోపీ అంటే గొట్టం పరీక్ష, గొంతులో నుంచి గొట్టం పంపిస్తారు, దాంట్లోనే ఆ పైప్లోని అన్ని సీసీ క్యామ్స్, సిజర్స్, సర్జరీకి సంబంధించినటువంటి ప్రతి ఐటమ్స్ కూడా అందులోనే ఉంటాయి. ఈవెన్ సర్జరీ చేసినా వాటిని క్లీన్ చేయడానికి వాటర్ పైపు, ఎయిర్ పంపు అవన్నీ కూడా ఒక దాంట్లోనే ఉంటాయి అన్నమాట. ఏది చేస్తున్నా కూడా ఎదురుగానే ఒక టీవీ లాగా ఉంటుంది, అందులో కనిపిస్తుంది, ఆ పైప్లోనే సీసీ క్యామ్ ఉంటుంది. సో అలాగా ఆ టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో కూడా రిపోర్ట్ నార్మల్ వచ్చింది, కానీ నొప్పి తగ్గట్లేదు. సార్ అన్నారు, ఒకవేళ ఈ అమ్మాయికి కడుపులోని ఏమైనా వాటర్ ఫామ్ అయిందేమోనమ్మా అని చెప్పేసి స్కాన్ చేస్తూ మీకు మేము తీస్తాము శాంపుల్, ఒకవేళ వాటర్ తీసేస్తాము, సో అప్పుడు మీకు తగ్గిపోతుందని అన్నారు. తగ్గిపోతుందని అన్నారు, సరే కాదు కానీ అతను ఆ సూది పొడు అది ఎలాగంటే వాటర్ తీయడానికి కడుపులోని ఒక లేయర్ ఉంటుంది, ఆ లేయర్ లోపల ఒక ఎముక ఉంటుంది, ఆ ఎముక లోపల నుంచి తీస్తారనమాట. లోపల కంటే ఇలాగా తీసి అప్పుడు స్కిన్కి అటాచ్ చేస్తారు ఎక్కడ వాటర్ ఉంది అక్కడ. దానికి చాలా పెద్ద సూది యూజ్ చేస్తారు, మామూలుగా తీసే సిరంజీల కంటే పెద్ద సిరంజి యూజ్ చేస్తారు. ఆ సిరంజి తోటి పొడుస్తున్నారు. నాకు అసలు నేను ఇలాగే అని ఉండిపోయాను, ఎందుకంటే అంత పెయిన్, ఇంకా ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయేంత పరిస్థితి. మళ్ళీ పొడుస్తున్నారు, తీస్తున్నారు, ఎక్కడ లేదంటున్నారు, మళ్ళీ ఇంకో చోట పొడుస్తున్నారు, అక్కడ లేదంటున్నారు. మా అమ్మకి నా పరిస్థితి చూసి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. ఎదురుగానే రూమ్లో ఉంది, ఇంకా వాటర్ లేదమ్మా అనేసారు. అంత చేసిన తర్వాత కూడా వాటర్ లేదమ్మా అన్నారు. వాళ్ళకి కూడా అసలు బుర్ర పని చేయటం లేదు, ఇదేంటి ఎన్ని టెస్టులు చేసినా నార్మల్ వస్తుంది, ఏంటి అసలు పరిస్థితి అనేది వాళ్ళకి అర్థం అవ్వలేదు. లాస్ట్గా ఫైనల్గా ఇప్పటి వరకు అన్ని టెస్టులు చేసాము, ఒక టెస్ట్ ఉండిపోయింది. అది ఏంటంటే కొలనోస్కోపీ అంటారు. ఎండోస్కోపీ అంటే నోట్లోంచి పంపించేది, కొలనోస్కోపీ అంటే మోషన్ వెళ్ళే ప్లేస్ నుంచి పంపిస్తారనమాట. సో అది ఏంటంటే ఇంకా భయానకం. అది చేయాలంటే ఆ టెస్ట్ చేయాలంటే కడుపంతా మొత్తం క్లీన్ అయిపోవాలి, అంటే ఎక్కువ మోషన్స్ అయిపోవాలి, క్లియర్గా కనిపించాలన్నమాట. చిన్నది కూడా ఏమి అడ్డుగా ఉన్నట్టు కానీ ఇండైజెషన్గా ఉన్నట్టు కానీ కనిపించకూడదు. సో దానివల్ల ఏంటంటే మొత్తం పొట్టంతా ఖాళీ అయిపోవడానికి మోషన్స్ ట్యాబ్లెట్ ఒక పౌడర్ ఇచ్చారనమాట. ఆ పౌడరు 1 లీటర్ బాటిల్లో కలుపుకొని తాగుతూ ఉంటే ఈవెన్ నైట్ నుంచి మార్నింగ్కి ఈవెన్ 20 మోషన్స్ అవ్వాలి, 20 మోషన్స్ అవ్వాలి, అప్పుడైతేనే క్లియర్గా కనిపిస్తుంది. 1-2 మోషన్స్ అయితేనే కడుపు నొప్పి వస్తుంది కదండి, అప్పటికే నాకు కడుపు నొప్పి వస్తుంది. దానికి తోడు ఈ మోషన్స్ అవ్వడం ఇంకా విపరీతంగా నొప్పి ఎక్కువైపోయింది. దానికి ముందే నాకు ఇలా పొడవటం, ఇంకా అసలు బాధ భరించలేకపోతున్నాను. చంపేసినా బాగుండు బాబోయ్, నాకు చావు వచ్చినా బాగుండు అనుకుంటున్నాను, కానీ దేవుడు గుర్తుకు రావట్లేదు. అంత పొజిషన్కి వెళ్ళినా చావు వచ్చినా బాగుండు అనుకుంటున్నాను, కానీ దేవుడు గుర్తుకు రావట్లేదు అసలు. అయితే అప్పుడు చేయడానికి మొత్తం అన్నీ సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత లోపలికి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అసలు పంపించడమే ఏంటంటే పేగులన్నీ ముడుచుకుపోతాయి అన్నమాట. మోషన్స్ అవటం వల్ల ఏమంటే పేగులు ముడుచుకుపోతాయి. ఆ పేగులు విడుచుకోవడానికి ఏం చేస్తారంటే ఎయిర్ పంప్ ఉంటుంది కదా లోపల, పంపులో పైప్లో ఎయిర్ పంప్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ పంపుని ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో ముడుచుకుపోయినటువంటి పేగు కాస్త ఇలాగ ఉబ్బుతుంది. అసలుకే నొప్పి, దానికి తోడు మోషన్స్ అయినాయి. ఈ ఉబ్బడం కాదు కానీ నరకం. అది ఏంటంటే మళ్ళీ అలాగా ఎయిర్ పంపు లాగా అది ఉబ్బటం, మళ్ళీ పైపు పంపించడం, లోపల కంట త్రోయటం, అలాగా ఇంకా ప్రేగులు అన్నిటినీ కెలికేస్తున్నారు. భరించలేకపోతున్నాను, అటు ఇటు తిరిగిపోయి నేను అసలు సహకరించట్లేదు అనమాట. సార్ నన్ను చంపేయండి సార్, నన్ను భరించలేకపోతున్నాను, నాకు వచ్చిన నొప్పి కంటే మీరు చేస్తున్న ఈ టెస్ట్ల వల్ల వచ్చే నొప్పి చాలా అధికమైపోతుంది, మీరు నన్ను చంపేయండి, నాకు వద్దు, అసలు నాకు ఈ బ్రతుకొద్దు, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను, మీరు ఏదో ఒక ట్యాబ్లెట్ ఏదైనా ఇస్తారు కానీ ఇచ్చేయండి అని గోల పెట్టేశాను అనమాట. అసలు సహకరించట్లేదని అప్పుడు వాళ్ళే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అంటే మత్తు అంటే నా కళ్ళు ఓపెన్లోనే ఉన్నాయి, ఆ పార్ట్ అంతా కూడా తిమ్మిరెక్కింది. సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నాకు నొప్పి రాలేదని, కానీ సీసీ కెమెరాలో కనిపిస్తుంది. ఒక పేగు ఉంది, ఈ చోట ఉంటుంది ఆ పేగు పెద్ద పేగు, దానిలోని అంతా కూడా ఎలాగంటే అదొక రకమైన కలర్లోకి మారిపోయి అది లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయిపోతే దాన్ని ఏం చేస్తున్నారంటే 2 బ్లేడ్లు ఉంటాయి, ఒక బ్లేడ్ కాస్ట్ వచ్చి 6,000 దాకా ఉంటుంది. అలాంటి 2 బ్లేడ్లు యూజ్ చేసి ఆ బ్లేడ్ని ఏం చేశానంటే పేగుని ఇలా పట్టుకుంటుంది, ఇలాగ లాగి ఇలా వదిలేరు. ఎప్పుడైతే అలా లాగల వదిలేరో అక్కడ నాటు పడింది, గీతలాగా పడి అందులోంచి అదొక రకమైనటువంటి కలర్, అది ఆ బ్లడ్, చీము, వాటర్ ఆ టైప్లో ఉంది. అది అలా బయట ఆ పేగులోకి నుంచి బయటకు వస్తుంది అనమాట. అదంతా అది రావటం, వీళ్ళు క్లీన్ చేయటం, అది రావటం, మళ్ళీ క్లీన్ చేయటం, అంతా అయిపోయింది. ఓహో ఇదే కావాల ప్రాబ్లం అనుకున్నాను. ఒక్క పేగులోనే 6 ముక్కలు తీశారనమాట, బయోప్సిస్ అంటే
అది అసలు ఏంటి అనేది వాళ్ళకి తెలియటానికి, ఐడెంటిఫికేషన్ డయాగ్నోస్ అవ్వటానికి ఒక 6 ముక్కలు తీసి దాన్ని టెస్ట్కి పంపించారు. అమ్మ రిపోర్ట్ రావడానికి మినిమం 20 రోజుల దాకా పడుతుంది, మీరు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రండి అంటే 20 రోజుల తర్వాత వెళ్ళిపోయి వచ్చిన తర్వాత చాలరా బాబు నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పటికి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వలేదు, టెస్ట్లే అవుతున్నాయి అన్ని రోజులు బట్టి కూడా టెస్ట్లు. ఇదన్నీ ఎప్పుడు జరిగిందంటే 2019 సంవత్సరంలో జరిగిన సంగతి ఇదంతా కూడా. అయితే టెస్ట్లే అవుతున్నాయి, రిపోర్ట్స్ రానే వచ్చినాయి కదా, సర్లే నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఇంకా నాకు తగ్గిపోతుంది, నేను మంచిగా హాస్పిటల్గా నేను డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను మిస్ అయింది నా ఫ్యామిలీని కాదు, డ్యూటీని కాదు, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను. అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది, లేకపోతే ఉండలేను అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల వెళ్ళిన తర్వాత ఆ రిపోర్ట్ కూడా ఏంటంటే అసలు అది కూడా ఏంటనేది డయాగ్నోస్ అవ్వలేదు. అల్సర్ లాగా ఉంది కానీ అల్సర్ కాదు, ఇది ఏంటో కూడా తెలియటం లేదని వచ్చింది. అప్పుడు డాక్టర్లు మరలా బుర్ర పట్టుకున్నారు, ఏంటి బాబా ఇది కూడా తెలియటం లేదు, ఏంటిది, ఏ మెడిసిన్ పెట్టినా ఇది అయిపోతారు కదా, చనిపోవచ్చు, ఏదైనా రియాక్షన్స్ రావచ్చు అని. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది అల్సర్ లాగా కనిపిస్తుంది కాబట్టి, దీనికి అల్సరేటివ్ కొలైటిస్ లాగా ఉంది కాబట్టి దీనికి మెడిసిన్ పెడతామమ్మా అని చెప్పి పెట్టకూడని మెడిసిన్ పెట్టారు. దాన్ని స్టెరాయిడ్స్ అంటారనమాట. ఒక్కసారి ఆ మెడిసిన్ పెట్టారంటే జీవితాంతం వాడాలి, మధ్యలో సడన్గా ఆపకూడదు. ఆపేసారు మనిషి అని చచ్చిపోతారు, అవయవాలన్నీ పనిచేయడం మానేస్తుంది. ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు చాలా రేర్ క్యాండిడేట్స్కి పెడతాడనమాట, అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మాత్రమే పెడతారు. ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎముకలు, శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ మెత్తబడిపోతాయి. సో పట్టు ఉండదు, స్టామినా ఉండదు, పొద్దున్న లేచేసరికి ఇలా ముడుచుకోవన్నమాట, ఇలాగే ఉండిపోతే చాలాసేపు వరకు కానీ ముడుచుకోలేవు, చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఎముకలు నొప్పి వచ్చేస్తాయి. అటువంటి మెడిసిన్ పెట్టారనమాట. సంవత్సరం వరకు బాగానే ఉంది, బాగానే జరిగిపోతుంది అన్న అనుకున్న సమయంకి 2020 సంవత్సరం ఫిబ్రవరి నెల వచ్చింది, చిన్న చిన్న మచ్చలు రావడం మొదలుపెట్టింది నా ఫేస్ మీద. ఏంటి ఇలాగా చిన్న చిన్న మచ్చలు వస్తున్నాయి, సర్లే ఎండ వల్లనే, అంటే నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఎండ సరిగా పడదు, బాగా మంట రావటం, ఇచ్చింగ్ రావటం అలాగే జరుగుతుంది. సో దానివల్లే ఇలాగ జరుగుతుందేమో అని అనుకున్నాను. సర్లే అని నేను కూడా టేక్ ఇట్ ఈజీగా వదిలేశాను. ఆ చిన్న చిన్న మచ్చలు కాస్త దద్దుర్లాగా ఏర్పడిపోయాయి అనమాట, ముఖం నిండా దద్దుర్లాగా ఏర్పడి అది ఉబ్బిపోతున్నాయి అనమాట. అలాగా ఫేస్ మీద వచ్చింది కాస్త బాడీ మీద వస్తుంది, ఇంకా అలా బాడీ మొత్తం కూడా అలా పాకేసింది అనమాట. విపరీతమైన దురద, అసలు భరించలేనంత దురద వచ్చేస్తుంది. అవి ఒకవేళ ఇచ్చింగ్ కదా, అది ఏమంటారు స్కిన్ అలర్జీ కదా అని చెప్పి పసుపు, ఏమంటారు వేపాకు, ఇలాంటివన్నీ నూరేసి బాగా మా అమ్మ పెడుతుందనమాట. పెడుతుంటే విపరీతమైన మంట కానీ దురద తగ్గట్లేదు. అసలు ఎలాగంటే ఎంత విపరీతంగానంటే చాకులతోని నెక్స్ట్ దువ్వెనలతోని గోకేసుకునేదాన్ని, గోకుతుంటే బ్లడ్ వచ్చేసేది అనమాట. బ్లడ్తో పాటు అదో రకమైన వాసన, బాడీ అంతా అదొక రకమైన వాసన వచ్చేసి రోజు రోజుకు ఉబ్బిపోతుంది, ముఖం ఉబ్బిపోతుంది, బాడీ ఉబ్బిపోతుంది, పొట్ట పొంగిపోతుంది, కాళ్ళు కూడా 2 అయిపోతుంది. అలాగా మార్చి నెల వచ్చేసరికి మొత్తం అంతా 9th మంత్ ప్రెగ్నెంట్ ఎలాగవుతుందో అలాగ అయిపోయింది పొట్టంతా. 2 కాళ్ళు కూడా ఇంత లావును ఉబ్బిపోయినాయి, అడుగు తీసి అడిగేయలేకపోతున్నాను. ఇలాగ నొక్కితే లోపలికంటే లోతైపోతుంది అనమాట. సో అంతలాగా అయిపోతుంది. కళ్ళు కూడా పొద్దున్న లేచేసరికి ఇలాగ అయిపోతుంది, మొత్తం ముఖం అంతా ఒక్క రకంగానే అయిపోయింది. ఇంకా కళ్ళు, నోరు, ముక్కు అనేది లేదు, మొత్తం అంతా ఒకలాగే కనిపిస్తుంది. సో ఏంటి ఇలా దారుణంగా తయారైపోతుంది అని అని మా అమ్మ కూడా భయపడి హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకున్న సమయానికి ఫస్ట్ వేవ్ కరోనా, అప్పుడే 2020లోని కరోనా వచ్చింది కదండి. మార్చి నెలలోని ఫస్ట్ వేవ్లోని అందరికి దేశం అంతటి కూడా ఆదివారం నాడు కర్ఫ్యూ పెట్టారు. ఆ కర్ఫ్యూలోని ఎక్కడికి వెళ్ళడానికి లేదు, విపరీతమైన ఆయాసం వచ్చేస్తుంది నాకు. ఏంటి ఆయాసం వస్తుంది, ఒకవేళ కరోనా అని భయం వేసింది, ఎందుకంటే కరోనాకున్న సిమ్టమ్ ఆయాసమే, నాకు వస్తున్నది కూడా ఆయాసమే. ఏంటి అసలు కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, అసలు అడుగు తీసుకొని అడుగు వేయలేకపోతున్నాను. అయితే అలాగే హాస్పిటల్కి తిప్పుతున్నారు కానీ ఎవరు అడ్మిట్ చేసుకోవట్లేదు. ఆయాసం వలన కరోనా ఏమో అనుకొని ఎవరికి వాళ్ళే మా దగ్గర ట్రీట్మెంట్ లేదు అని అనుకుంటేనే పంపించేశారు. మరలా అదే కేజీహెచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బతిమలాడితేనే కానీ జాయిన్ చేసుకోలేదు. వాళ్ళు ఎక్కడ జాయిన్ చేసుకున్నారంటే కేజీహెచ్లోని భవానీ నగర్ వార్డు అనే ఒక వార్డు ఉంటుందండి. ఆ వార్డు ఏంటంటే కొద్ది క్షణాల్లో చనిపోతారు
అన్న పర్సన్స్ అన్న మనుషులను అక్కడ అడ్మిట్ చేసుకుంటారనమాట. వాళ్ళు అడ్మిట్ చేసుకున్నప్పుడు నాకు విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నా పక్కన బెడ్ మీద పడుకోబెడుతున్నారు, చచ్చిపోతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఈ పక్కన అటుపక్క ఇటుపక్క సేమ్ అన్ని అలాంటి కేసులు అనమాట. నాకు బీపీ రేజ్ అయిపోతుంది. అంటే ఎంత అంటే 170, 180 పెద్దవాళ్ళకు ఉన్నటువంటి ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట బీపీ. రోజుకి పూటకి 50 నుంచి 60 mg వేసేవాళ్ళు బీపీ మాత్రలు. మినిమం 5 mg 10 mg వేస్తారు ఎవరికైనా. నాకు మాత్రం 50-60 mg వేసేవాళ్ళు. అయినా కూడా తగ్గేది కాదు. 170 తగ్గితే 170 తక్కువకి వస్తే, లేదంటే 180. ఇంకా అంత రేంజ్కి వెళ్ళిపోతుండో. దానివల్ల ఏమైందంటే 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి అనమాట. 2 కిడ్నీలు కూడా డ్యామేజ్ అయిపోయినాయి బీపీ హై అవ్వటం వల్ల. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళు అన్ని టెస్టులు చేసి గుండెల్లోకి నీరు పట్టేసిందమ్మ. అది కాస్త ఊపిరితిత్తుల్లోకి వచ్చేసింది. దానివల్లనే ఆయాసం అనేది వచ్చేస్తుంది మీకు. సో మీరు ఏం చేస్తారంటే మేము ఒక టెస్టులు రాస్తాము. ఆ టెస్టులు మాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది ఈ మచ్చలు అవన్నీ చూస్తుంటే. ఒకవేళ అది పాజిటివ్ వచ్చింది అనుకో, ఇంకా మేము ఏమీ చేయలేము అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. ఏంటి ఇంతకీ ఆ టెస్ట్ అంటే SLE అనేటువంటి టెస్ట్. అదేంటంటే సిస్టమేటిక్ లూపస్ ఎర్థరైటిస్ అంటారనమాట. అది నాకు పాజిటివ్ వచ్చింది. అది ఏంటంటే 1,000,000 మందిలో ఒకరికి వస్తుంది. అది అంత 1,000,000 మందిలో ఒకరికి వచ్చిన దానికి ట్రీట్మెంట్ లేదు, అసలు ట్రీట్మెంట్ లేదు, బ్రతకరు, మెడిసినే లేదు అసలు. అటువంటి రోగం నాకు వచ్చింది. వాళ్ళు అన్నారు, అమ్మ ఇది కొద్దిగానే మొత్తం బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటిని కూడా చంపేస్తుంది, పాడు చేసేస్తుంది. ఇంకా అలాగా చనిపోవటమే తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు. ఈ వ్యాధికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే స్టార్టింగ్ నుంచి నాకు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తున్నాయి కదండి. ఆ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ రావడానికి వెనుక గల కారణం ఏంటంటే అసలు ఈ వ్యాధికి ఉన్నటువంటి లక్షణాల్లో మెయిన్ లక్షణం ఏంటంటే అసలు బేగా బయటపడదు. కొద్ది రోజుల్లో చనిపోతారు. లాస్ట్ డేస్ వచ్చే సమయంలోనే బయటపడుతుంది అనమాట. సో అప్పుడు నాకు అది బయటపడింది. నాకు అప్పుడు లాస్ట్ ఇంకంటే చనిపోయే పరిస్థితే కానీ ఇంక బ్రతికే పరిస్థితి లేదు. నాకు మోషన్ బంధించేసింది, యూరిన్ బంధించేసింది. సో యూరిన్ బంధించడం వల్ల వాళ్ళు పొట్టలోంచి వాటర్ తీయాలని ఫస్ట్ చెప్పాను కదండి. అలాగే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు నాకు పైపు పెట్టి సెలైన్కి పెడతారు కదండి పైపులు. సెలైన్కి వైట్ టైప్ ఉంటాయి కదా క్యానులాస్, అవి ఏం చేశారంటే నాకు పొట్టలోకి పెట్టి ఆ వాటర్ తీయడం మొదలు పెట్టారు. ఎంతగా అంటే 2 లీటర్స్ రోజుకొచ్చి 2 లీటర్స్ దాకా తీసేవాళ్ళు అనమాట పొట్టలోంచి నీళ్ళు. ఎప్పుడైతే తీయడం మొదలు పెట్టారో అందులోంచి ప్రోటీన్స్ అనేవి పోవటం మొదలయ్యాయి. ప్రోటీన్స్ పోవటం వల్ల నాకున్నటువంటి అసలు సత్తువు పోయింది. ఇంకా ఎలాగంటే బ్రతికుండగానే జీవోత్సవం అంటారు కదా, మంచం మీదే పడుకోవాలి. ఒకరి సహాయం లేకుండా నేను నడవలేను. నన్ను వాష్రూమ్కి తీసుకెళ్ళాలన్నా, స్నానంకి చేయించాలన్నా 2 చేతుల మీద తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాలి, 2 చేతుల మీద తీసుకొచ్చి వాష్రూమ్కి రావాలి. అలాగే ఎవరైనా ఇద్దరు సహాయం, మగవాళ్ళ సహాయం లేకపోతే కనుక చాలా కష్టం అనమాట. కాళ్ళు చేతులు 2 కూడా పని చేయటం లేదు, ఒక్క సపోర్ట్ కూడా ఇవ్వటం లేదు. ఎందుకంటే ప్రోటీన్స్ అన్నీ పోవటం వల్ల బాడీ అసలు నాకు సపోర్ట్ చేయటం లేదనమాట. అలాగ అవుతూ ఉంటే యూరిన్ పాస్ అవటానికి అని చెప్పి వాళ్ళు ఒక మెడిసిన్ పెట్టారనమాట, లాసిక్స్ అన్నది. చిన్నపిల్లలకు కూడా యూజ్ అవుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. కానీ అది కూడా నాకు రియాక్షన్ వచ్చేసింది అనమాట. రియాక్షన్ రావటం కాదు కానీ కళ్ళుని ఎవరో పొడి చేస్తున్నట్టుగా ఇంజెక్షన్ వేయడం లేదు. 2 గంటల సేపు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉండేదాన్ని. తల లోపల నరాలన్నీ కూడా ఒక చపాతీని, అదే గోధుమ పిండిని చపాతీ ముద్ద చేయడానికి ఎంత గట్టిగా ప్రెస్ చేసి లోపల లెంత్ చాలా లాంగ్ సాగదీస్తే ఎంతలాగా సాగుతుందో అలాగే నా నరాలన్నిటిని ఎవరో గట్టిగా సాగదీసి ఇలా గట్టిగా నులిమేస్తున్నట్టుగా అనిపించేది అనమాట. అంత విపరీతమైన పెయిన్. అసలు 2 మగవాళ్ళు గట్టిగా నొక్కేవాళ్ళు, తల ఇవన్నీ కూడా నొక్కేవాళ్ళు. ఆ నొక్కడం కాదు కానీ అప్పుడు 2 గంటల సేపు బాగానే నొక్కినా కూడా నొప్పి తగ్గేది కాదు. ఎందుకంటే నొప్పి నాకు పైన కాదు, లోపల నరాలు వస్తున్నాయి అనమాట. తల లోపల నరాలకు వస్తుంది నొప్పి. దానివల్ల బయట ఎంత నొక్కినా ప్రెస్ చేసినా కూడా నొప్పి తగ్గేది కాదు. సో 2 గంటల తర్వాత నార్మల్ అయ్యేది అనమాట. నార్మల్ అయిన తర్వాత చూడాలి, ఎక్కడైతే నా తలంతా నొక్కి మెడంతా నొక్కారో ఆ పార్ట్ అంతా పచ్చగా కమిలిపోయేది అనమాట. అంటే బాడీ మొత్తం చాలా సెన్సిటివ్ అయిపోయింది. ఒకసారి సూది పొడిచి తీసారంటే చాలా నల్లగాను ఎర్రగాను అదొక రకమైన మచ్చల్లాగా సెన్సిటివ్ అయిపోవటం వల్ల అదొక రకమైన మచ్చల్లాగా బాడీ అసలుకి దురదలతోని, ఆ మచ్చలతోని, ఆ దద్దులతోటి మొహం అంతా కూడా చాలా అసహ్యంగా తయారైంది. నేను ఏ అందాన్ని బట్టి గర్వించి అబ్బా
అబ్బాయిలతో తిరిగాను, ఏ అందాన్ని బట్టి గర్వించి తల్లిదండ్రులకి వేరుగా బతికాను, వ్యతిరేకంగా ర్యాష్గా బతికాను, కోపంతో బతికాను, ఉద్రేకంతో బ్రతికాను. అందం నన్ను నేను చూసుకోలేనంత నీచ స్థితికి దిగిపోయిందనమాట. డాక్టర్స్ చూసారు, ఈ అమ్మాయికి అసలు రికవరీ అవ్వటం లేదు అని చెప్పేసి అని మా అమ్మని సైడ్కి పిలిచారంట. అమ్మ, ఈ అమ్మాయికి వచ్చిన వ్యాధి మామూలు కలిగిన వ్యాధి కాదు, ఇవి వచ్చిందంటే చనిపోతారు, నీకు ఎంతమంది పిల్లలంటే 2 అని చెప్పింది మా అమ్మ. అయితే ఇద్దరిలో ఒకరితే కూతురు అనుకో, ఒకరిది చనిపోయింది అనుకో, ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కువ రోజులు బతకదు, చనిపోతుందని మా అమ్మకి అప్పటికే 2 సార్లు పిలిచారు. ఈ విషయాలు ఏమీ నాకు తెలియదు, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకసారి అప్పటికి 40 రోజులు అయిపోయింది నేను ఆ వార్డులో ఉండి, నాకు మెడిసిన్ లేదు, వాళ్ళు ఇస్తున్న మెడిసిన్ పనిచేయటం లేదు. అయితే సార్ వచ్చారనమాట, సూపరింటెండెంట్ డాక్టర్ అని అంటారు. ఆ డాక్టర్ వచ్చి, ఈ అమ్మాయిని ఇంకా ఎందుకు ఇక్కడే ఉంచారు, డాక్టర్స్ మారుతున్నారు, నర్సులు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళు షిఫ్ట్లు అవుతున్నారు, మారుతున్నారు, కానీ నా బెడ్ మాత్రం మారట్లేదు. మరలా సూపరింటెండెంట్ డాక్టర్ వచ్చేసరికి నేను అదే బెడ్ మీద ఉండేసరికి అతను అన్నారు, ఇంకా ఈ అమ్మాయిని ఎందుకు ఉంచారు, ఈ అమ్మాయి బ్రతకదు, చనిపోతుంది అని చెప్పి నా కళ్ళ ముందే నా మొక్క మీదే చెప్పేశారు. నీకు మ్యారేజ్ అయిందంటే, లేదు సార్ మ్యారేజ్ అవ్వలేదు అన్నాను. అయితే మ్యారేజ్ అవ్వదు, నీకు పిల్లలు పుట్టరు, పెళ్లి చేసుకోకు, పెళ్లి చేసిన పని చేయదు, నువ్వు బ్రతకో, చచ్చిపోతావు అని మొక్క మీద చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో నాకు గుండెంతా నీరు గారిపోయింది. అప్పటి వరకును చచ్చిపోవాలని ఆలోచన ఉంది, కానీ నేను చచ్చిపోతానన్న సంగతి నాకు తెలియదు, నిజంగా తెలియదు. మా అమ్మ వాళ్ళకి, మా అక్క వాళ్ళకి, మా బావ వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ నాకు అసలు ఏమీ తెలియదు అనమాట ఆ విషయంలో. సో దానివల్ల చచ్చిపోవాలని ఆశ అయితే ఉండదు, కానీ చచ్చిపోతానని నాకు తెలియదు కదా. ఎప్పుడైతే ఆయన అది చెప్పారు, ఇంకా నా హృదయం అంతా కూడా నీరు గారిపోయి, ఓకే నేను చచ్చిపోతానా, నేను బ్రతకనా అనేటువంటి చావు కోసం ఆలోచనలు. నేను ఎలా చచ్చిపోతే ఎలా ఏడుస్తారు మా వాళ్ళందరూ, పడి ఏడుస్తారా అన్నటువంటి ఫీలింగ్. ఒక చచ్చిపోయినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది, గొంతు నులిమేసినట్టు, ఇలాగంటి పిచ్చి ఆలోచనలు అనమాట. అలాగా చావు కోసమే ఆలోచనలు. అయితే నా బెడ్కి ఎదురుగా ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి కూడా సేమ్ నాకు వచ్చిన వ్యాధి, SLE అనేటువంటి వ్యాధి. ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు, నాకు 21 సంవత్సరాలు. అయితే ఆ అమ్మాయి ఏమో ఫస్ట్ డోస్ అమ్మాయికి పెట్టారు. ఆ కరోనా వల్ల బయాప్సీ తీయకుండా అసలు మెడిసిన్ పెట్టకూడదు. అయితే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లేకపోవడం వల్ల అమ్మాయికి సార్ వాళ్ళు, ఆ డాక్టర్స్ ఏం చేశారంటే, మెడిసిన్ పెడదాం, పని చేసిందంటే 2వ డోస్ ఇవ్వచ్చని అనుకున్నారు. అలాగే అమ్మాయికి మెడిసిన్ పెట్టారు. ఎప్పుడైతే మెడిసిన్ పెట్టారో ఫస్ట్ డోస్ బాగానే ఉంది, సెకండ్ డోస్ అయ్యేసరికి నా కళ్ళ ముందేనండి అమ్మాయిది కొవ్వూరు, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ అసలు బ్రీత్ ఎంత హైగా తీసుకొని డాక్టర్స్ అందరూ తన హార్ట్ మీద పెట్టి ఇలాగ 2 చేతులు పెట్టి ప్రెస్ చేస్తూ చాలా ఇలా కొడుతున్నారు, మళ్ళీ ప్రెస్ చేస్తున్నారు, మళ్ళీ ఎలక్ట్రికల్కి సంబంధించింది ఉంటుంది కదా, ఇలాగ అనేసి ఇలాగ హార్ట్ మీద పెడతారు. అలాంటిది అమ్మాయికి పెట్టి చేస్తున్నారు. కానీ అమ్మాయి అసలు సడన్గా ఒక్కసారిగా నోరు అలాగ ఉంచేసింది. నాకు అర్థమైపోయింది. ముందు రోజు డాక్టర్ చెప్పారు, కళ్ళెదురుగా అమ్మాయి చనిపోయింది, నెక్స్ట్ నేనే చచ్చిపోతాను ఇంకా అని అనుకోని అదొక రకమైనటువంటి ఆలోచనలతో ఇంకా ఆయాసం పెరిగిపోయింది. నాకు బీపీ తగ్గపోయేది. మరుసటి రోజు ఏప్రిల్ 20వ తారీఖు 2020 సంవత్సరంలోనే, ఏప్రిల్ 15వ తారీఖు 2020 సంవత్సరంలోనే ఇంకా అయిపోయింది నా లైఫ్, ఇంకా డెత్ అయిపోయింది ఫుల్. ఇంకా కొద్ది క్షణాల్లో చనిపోతానని డాక్టర్స్ కూడా డిక్లరేషన్ ఇచ్చేశారు. ఎందుకంటే ఇలా కొడుతున్నారు, కానీ నాకు మాట రావటం లేదు, మాట కూడా పడిపోయింది అనమాట, నోటి నుంచి మాట రావటం లేదు. ఇలా చేయి పెడితే ఇలా పడిపోతుంది చెయ్యి, కాళ్ళు లేపుతుంటే లేపినట్టుగానే కింద పడిపోతుంది, సత్తువు లేదు, ఇలాగంటే ఇలాగే ఉండిపోతుంది నా చెయ్యి, కానీ ఏదైనా కూడా లేపినా వెనక్కి ఇలా పడిపోతున్నాను అసలు. కానీ నా మైండ్ మాత్రం కాన్షియస్లోనే ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి, కానీ నాకు నోరు మాత్రం తెరవట్లేదు. అమ్మ అని పిలుద్దామని అనిపిస్తుంది, కానీ నాకు నోరు తెరవటం లేదనమాట. ఒక స్పిరిట్, నా ఆత్మ శరీరం నుంచి వేరైపోతున్నప్పుడు నొప్పి వచ్చినట్టుగా ఇలాగ అనిపిస్తుంటే నాకు అది ఫీలింగ్ నేను ఫేస్ చేస్తున్నాను ఆ టైంలో. ఫేస్ చేస్తుంటే మా నాన్న వచ్చి నా మొక్క మీద పడి చిన్న లే అని ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ కళ్ళ నీరు రావటం లేదు. నాకు తెలుస్తుంది, ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడుతున్నా అంటే నేను వెళ్ళిపోతున్నానని ఫీలింగ్ వస్తుంది, వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా భూమికి నాకు సంబంధం లేదు, ఇంకా ఈ మనుషులు ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఇంకా వాళ్ళకి తెలియదు. నన్ను కొద్ది క్షణాల్లో నన్ను కప్పెట్టేస్తారు, ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నాను, కానీ దేవుడు గుర్తుకు రావట్లేదు. ఆ టైంలో కూడా అంత స్థితికి వెళ్ళిపోయినా కూడా దేవుడు గుర్తుకు రావట్లేదు అసలు నాకు. ఆ టైంలో నేను దేవుడు గుర్తుకు రావాలి కదా. ఈలోపు రాజమండ్రిలో జాషువా పట్టాభి గారు, మా ఆత్మీయ తండ్రి జీవన్ గారు వచ్చి నాకు ప్రేయర్ చేశారంట. జీవన్ గారు అయితే ప్రేయర్ చేశారని నాకు మా పాస్టర్ గారు వచ్చినట్టు నాకు తెలీదు.
అంటే కొన్ని విషయాలు నాకు ఆ టైంలో నాకు తెలీదు. మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు చెప్పారనమాట ఆ టైంలో. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను చనిపోయాను అని నాకు అప్పుడు అర్థమైంది వాళ్ళు చెప్తుంటే. నాకు ఇక్కడి వరకు కూడా ఏమంటారు దుప్పటి కప్పేశారంట. డాక్టర్స్ డెత్ సర్టిఫికేట్ రాసేశారు అప్పుడే. మా అక్క చేత మా బావ చేత కూడా డెత్ సర్టిఫికేట్ రాసేసుకున్నారు, ముందుగానే రాసేసుకున్నారు. ఈ అమ్మాయి చనిపోతుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే చాలా కేసులు ఉంటాయి కదండి, వాళ్ళకి టైం ఉండదు. మనకంటే మనకి ప్రాణం విలువ తెలుస్తుంది, వాళ్ళకి అలా ఉండదు. బోల్డ్ మందిని చూస్తున్నారు కదండి, ముందుగానే రాసేశారు వాళ్ళు. సో ఇంకా చనిపోతుందని డిక్లరేషన్ అయిపోయింది. అప్పుడు రాజమండ్రిలోని జాషువా పట్టాభి గారు ఫోన్ చేసి వీడియో కాల్లోని వచ్చే అవకాశం లేదు కాబట్టి వచ్చి వీడియో కాల్లో నాకు ప్రేయర్ చేస్తున్నారు. ఆ ప్రేయర్ ఎప్పుడైతే నా చెవిలో పడ్డదో అప్పుడు నాకు కళ్ళ నీళ్ళు కారడం మొదలుపెట్టింది తెలియకుండానే. నేను చేసిన పాపాలన్నీ కూడా స్క్రీన్ మీద అలాగ కనిపిస్తున్నాయి. నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఏంటి ఇలాంటి స్క్రీన్ మీద కనిపిస్తుంటే నేను ఎంత దారుణమైన పరిస్థితి. అప్పటికి నేను డ్యూటీలో చేస్తున్నప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడండి. ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు నన్ను ఎంచుకున్నాడు, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నేను ఒక గదిలో ఉన్నప్పుడు, నేను ఒక రూమ్లో పడుకొని ఉన్నాను, మా ఇంట్లో పడుకొని ఉండేటప్పుడు ఏంటంటే ఒక పెద్ద సుడిగాలి నేను ఉన్న గదిలోకి వచ్చింది. పెద్ద సుడిగాలి నా దగ్గరికి వచ్చి ఆ సుడిగాలి నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, దివ్య దివ్య అని పిలుస్తున్నా. ఆ వాయిస్ ఎక్కడ వినలేదు. ఆ వాయిస్ వింటుంటే నాకు ఎలాగంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, మొత్తం నాకు తెలియని ఫీలింగ్, ఒళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయి, షివరింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ వాయిస్ మాత్రమే తెలియని వాయిస్, రెండోది మాత్రం మా బావగారు వాయిస్ లాగా దివ్య అని పిలుస్తున్నారనమాట. ఆ మాటలు వినగానే నాకు అప్పుడు సమయాలు గుర్తొచ్చాడు. ఎందుకంటే నేను వాక్యం తెలియని వ్యక్తిని కాదు, దేవుడు అంటే ఎరగని వ్యక్తిని కాదు. అప్పటికే నేను సండే స్కూల్లో చేశాను కదండి. సమయాల కోసం నేను చెప్పడం నాకు గుర్తుకు వచ్చి ఆ కళలోనే ఆ కళ దర్శనమో కానీ అది నాతో మాట్లాడుతుందనమాట. అప్పుడు నేను అంటున్నాను అతనితోటి, చెప్పండి ప్రభు చిత్తం నేను ఉన్నాను చెప్పండి అని అంటున్నాను అనమాట. అప్పుడు ఆ సుడిగాల నుంచి వస్తున్న వాయిస్ ఏంటంటే, తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను వాడుకుంటాను అనేటువంటి ఆ సౌండ్ ఇప్పటికీ నేను ఎక్కడ వినలేదు. అసలు ఆ వాయిస్ ఎంత అసలు గంభీరంగా ఉందంటే తెలియని మంట, బాడీ అంతా, ఇంట్లో ఎవరు లేరు, ఒళ్ళంతా ఫ్యాన్ ఉన్నా కూడా ఒళ్ళంతా చెమట్లు, మొత్తం అంతా బాడీ మొత్తం నీరు గారిపోయిందనమాట. అసలు ఫ్యాన్ వేసినా కూడా అసలు తెలియట్లేదు, ఆ ఫ్యాన్ వేసిన ఫీలింగే రావటం లేదనమాట. ఆ పిలుపు నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చిందంటే నేను మరణ పడక మీద ఉన్నప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. ఆ పిలుపును కూడా నాకు గుర్తుకు లేదు, ఎందుకంటే వచ్చినప్పుడు నా దైవజనునికి చెప్పాను. దైవజనునికి చెప్పినప్పుడు నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు దేవుడికి కావాలి, నీ ద్వారా దేవుడు గొప్ప పని చేయించుకుంటున్నాడు, అందుకే సాతాను నేను ఇలా చేస్తున్నానంటే ఆ రోజుకి బాగానే ఉన్నాను, మరుసటి రోజుకి మళ్ళీ మామూలే. ఈ విషయాలన్నీ నాకు ఎప్పుడు గుర్తొచ్చినాయి అంటే ఆ 15వ తారీఖు మంచం మీద ఉండేటప్పుడు, మరణం పడక మీద ఉన్నప్పుడు నాకు గుర్తుకు వచ్చి అప్పుడు ఒక మాట అన్నాను నేను, యేసయ్యా నేను చాలా పాపిని, నన్ను క్షమించని అడగడానికి నేను సరిపోను. ఎందుకంటే నేను నిన్ను ఎంతగా బాధ పెట్టి ఒకరిని పొడి చేసి, నేను ఒక మాట అంటున్నానండి, ఒకరిని కత్తితో పొడి చేసి సారీ ఏమనుకోకే అని చెప్పేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. అలాగనిపించింది నాకు ఆ ఫీలింగ్ అప్పుడు ఆ రోజు. అయ్యో ఇంతలాగా చంపేశానే అన్నంత ఫీలింగ్ వచ్చిందండి. ఎప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ రాలేదు, ఆరాధనలో కూడా ఏడుపు రాలేదు, నాకు అంత కఠినమైపోయింది. అలాంటిది తెగ ఏడుపు వచ్చేస్తుంది. నేను ఏడటం వల్ల మా అమ్మ వాళ్ళకి నిర్ధారణ అయింది ఏంటంటే నేను ఇంకా బ్రతికే ఉన్నాను, చచ్చిపోలేదని. అప్పుడు వాళ్ళు మళ్ళీ డాక్టర్స్ని పిలవటం, అప్పుడు మరలా నన్ను షిఫ్ట్ చేయటం అన్నీ జరిగింది. అప్పుడు నేను దేవునితో ఒక మాట అన్నాను, యేసయ్యా నేను క్షమించమని అడగడానికి కూడా నేను సరిపోనయ్యా, నేను ఇంతలాగా బాధ పెట్టాను కదా, నేను ఇంతలాగా నిన్ను వేధించాను కదా, నన్ను క్షమించేసాయా, నువ్వు నన్ను బ్రతికించావే అనుకో, నేను నీ సేవ చేస్తాను, నువ్వు నన్ను చంపేసావు అనుకో ఎందుకు ఉపయోగం లేదు, నేను నరకానికి వెళ్ళిపోతానయ్యా, నరకానికి వెళ్ళిపోతాను, నేను మరలా తిరిగి రాలేను, యుగాలు నేను కాలలేను. ఎందుకంటే నాకు నరకం కోసం తెలుసండి, తెలియని వ్యక్తిని కాదు కదా, నాకు నరకం కోసం తెలుసు, నరకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ రానని కూడా నాకు తెలుసు. నాయనా నన్ను బ్రతికించయ్యా, నీ సేవ చేస్తానయ్యా, నీ కోసం నిన్ను ఎంత బాధ పెట్టానో అంతగా నీ కోసం నేను ప్రకటిస్తాను నాయన, కనపడే ప్రతి ఒక్కరికి నీ కోసం చెప్తానయ్యా, నా వల్ల ఎంతమంది చెడిపోయారు వారందరికీ నేను నీ కోసం సాక్ష్యం ఇస్తాను నాయన, నువ్వే నిజమైన దేవుడు, వాళ్ళు నన్ను తిట్టినా నేను నీ కోసం సాక్ష్యం ఇస్తాను నాయన అని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నాను, ప్రేమ కలిగిన యేసయ్యండి, నేను ఇచ్చిన తీర్మానంలో నిలబడనో కూడా అసలు ఆలోచించకుండా, క్షణం కూడా నేను ఆలోచించకుండా యేసయ్య మరలా నా ప్రాణాన్ని నాలోకి రప్పించాడండి. హల్లెలూయా.
ఎందుకంటే మనం చాలా తీర్మానాలు తీసుకుంటాం కదండి, చాలా తీర్మానాలు వాక్యాలు వింటున్నప్పుడు కానివ్వండి, చాలా తీర్మానాలు తీసుకుంటాం. తీర్మానాలు తీసుకున్న క్షణంలోనే ఉంటాం, మరలా బయటికి రాగానే మర్చిపోతాం. కానీ ఆ తీర్మానాలను బట్టి యేసయ్య నిన్ను నన్ను ఇప్పటికీ కాపాడుతున్నాడు. ఎప్పటికైనా మారకపోతాడా? ఎప్పటికైనా నా దగ్గరికి రాకపోతాడా? నా బిడ్డ నా దగ్గరికి రాకపోతాడా? నన్ను మర్చిపోడు కదా, ఎప్పటికైనా ప్రకటిస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో యేసయ్య ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడండి. ఆ రోజున యేసయ్యకి ఇచ్చిన మాటను బట్టి నేను బ్రతికున్నాను. నిజంగా ఆ రోజు మాట ఇచ్చాను, నా ప్రాణం నాలోకి వచ్చింది. అయితే ట్రీట్మెంట్ లేదన్నారు అని నన్ను పంపించేశారు. ప్రాణం నాలోకి వచ్చి నేను ఇంకా బాగుపడలేదు. అప్పటికి ప్రాణం అయితే ఉంది కానీ ఇంకా జీవోత్సవమే. అయితే అప్పుడు డాక్టర్స్ అన్నారు, నేను ముందు హాస్పిటల్లో చేశాను కదా, ఆ డాక్టర్ గారికి నేను ఫోన్ చేసి, సార్ ఇలాగుంది పరిస్థితి అంటే, సరే నీకు వేరే డాక్టర్ గారిని పరిచయం చేస్తానని మొత్తం వైజాగ్లోని టాపెస్ట్ 5లోని ఒకరు నెఫ్రాలజిస్ట్ అనమాట, ఆయన్ని నాకు పరిచయం చేశారు డాక్టర్ గారు. ఆయన దగ్గరికి ట్రీట్మెంట్కి వెళ్తే ఆయన ఒక మాట చెప్పారు, ఏంటంటే మెడిసిన్ పనిచేస్తుందో లేదో తెలియటానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఈ అమ్మాయికి వచ్చిన వ్యాధి జీవితాంతం ఉంటుంది. సో జీవితాంతం మందులు వాడాలి. అది ఎంతకాలానికి నార్మల్కి వస్తుంది, అది 5 సంవత్సరాలు అవ్వచ్చు, 6 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా నార్మల్ అవ్వచ్చా అవ్వలేదో కూడా చెప్పలేను. మెడిసిన్ వాడుతుండగా కూడా చనిపోవచ్చు, నేను చెప్పలేను. కానీ ఏంటంటే ఉన్నది ఒకటే ఆధారం, నేను ఇస్తున్న మెడిసిన్ పని చేయొచ్చు అని చెప్పేసి ఆయన అన్నారనమాట. ఆ మాటలు బట్టి నేను ఒకటే దేవుడి దగ్గర అప్పుడు తీర్మానం తీసుకున్నాను కదా, యేసయ్యతో అన్నాను, నిజంగా నాయన ఇప్పటి వరకు ట్రీట్మెంట్ లేదని నన్ను డాక్టర్స్ పంపించేశారు, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తాను అనుకుని ఒక ఆయన వచ్చారు, అది కూడా నీ వల్లనే కదా నాయన అని చెప్పేసి అప్పుడు మంచం మీద ఉంటుండగానే అనేకమైన పాటలు రాశానండి. ఏ పాటలు పాడడానికైతే దేవుని నామానికి అవమానకరంగా బూమర్స్ నవ్వులుకుంటూ పులిపీటి దగ్గరే పాటలు పాడుతూ దేవుని వెక్కిరించాను, వ్యంగ్యంగా పలికాను, దేవుని దూషించాను, అదే నోట నా దేవుడు తన పాటలు ఉంచాడండి. ప్రేమ కలిగిన యేసయ్య, మనం మాట ఇవ్వడమే లేట్, అసలు ఎంతకైనా దిగిపోతాడు యేసయ్య. అంత ప్రేమ కలిగిన యేసయ్య నన్ను అసలు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను క్రమక్రమే ఆత్మీయంగా మరలా పుంజుకోవడం మొదలుపెట్టాను. మా దైవజనులు మా పాస్టర్ గారు 7 రోజులు 7 పాస్టర్ గారిని తీసుకొని వచ్చి మంచం చుట్టూ ప్రార్థన చేయించారనమాట. ఆ ప్రార్థన ఫలితం అనేక మంది పరిశుద్ధుల ప్రార్థనలు, అనేకులు ఉపవాసం ఉన్నారు, అనేకులు ఆన్లైన్ ప్రేయర్స్ చేశారనమాట. ఆ ప్రార్థన ఫలితంగా ఏంటో కానీ నాకు 3 సంవత్సరాలు పడుతుంది అన్నారు కదండి పని చేయడానికి, కానీ 3 నెలల్లో మందులు పని చేయడం మొదలుపెట్టినాయి అండి. జీవితాంతం మెడిసిన్ వాడాలన్నారు. అసలు ఈ వ్యాధికి నయమే లేదన్నారు, ఈ వ్యాధి వచ్చిందంటే పోదన్నారు. కానీ 6 నెలల్లో రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేసినాయి. సంవత్సరం తిరగకుండానే మొత్తం అంతా క్యూర్ అయిపోయింది. బాడీ నాది మొత్తం నార్మల్ అయిపోయింది అనమాట. స్కిన్ మీద మచ్చలు పోయినాయి, దురదలు పోయినాయి. స్కిన్ క్రమేపీ కూడా నాకున్న బాడీ కూడా ఇంప్రూవ్మెంట్ తగ్గిందనమాట. సో అలాగా జరుగుతుంటేనే మొత్తం ఇంకా సంవత్సరంన్నర అయిందో లేదో మెడిసిన్ కూడా మొత్తం ఆపేశాను నేను. మెడిసిన్ ఆపితే బ్రతకదు, మరలా రిపీట్ అవుతుంది, చచ్చిపోతుంది అన్నారు. కానీ నేటికి ఒక్క మెడిసిన్ వాడకుండా, ఎస్ఎల్కి సంబంధించిన మెడిసిన్ వాడకుండా ఉన్నాను. నేటికి నేను సజీవంగా ఉన్నానండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేటికి సజీవంగానే ఉన్నానండి. ప్రాణం ఇచ్చి కాపాడుకున్న యేసయ్యకి ఈ ప్రాణాన్ని అర్పించకపోతే ఏం విలువ అని చెప్పేసి నా యేసయ్యకి నేను ప్రమాణం చేశాను. యేసయ్య ఇంకెప్పుడు నేను తప్పిపోనయ్యా, ఎప్పుడు ఇంకా లోకం జోలికి వెళ్ళను నాయన. అప్పుడు ఆ క్షణం నేను తెలియని అసహ్యం పుట్టేసింది. ఎందుకంటే నేను ప్రేమించిన వ్యక్తులు ఎవరు కూడా నేను మరణ పడక మీద ఉన్నప్పుడు నా దగ్గరికి రాలేదు. నేను ఎంతమంది కుర్రోళ్ళతో తిరిగాను, ఎంతమందితో ఫోన్ కాల్స్తో మాట్లాడాను, ఎవరి మీద అయితే ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాను, ఆ ప్రేమ నేను చూపించిన వ్యక్తులు ఎవరు కూడా నా ముఖాన్ని చూడడానికి కూడా అసహ్యపడ్డారు, నన్ను చూడటానికి అసహ్యపడ్డారు. నా బాడీలోంచి అదొక రకమైన వాసన, నన్ను పలకరించడానికి కూడా ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు అర్థమైంది లోక ప్రేమ చాలా వ్యర్థమయ్యా. దీనికోసమని నేను ఎంతకాలం నిన్ను వదులుకున్నాను, దీనికోసమని నిన్ను వదిలేసుకున్నాను, దీనికోసం నిన్ను తిట్టాను, దీనికోసమని నిన్ను దూషించాను, దయచేసి నన్ను క్షమించిన ఆయన అని ఎప్పుడైతే ప్రార్థన చేశాను, దేవుడు మరలా నన్ను స్వస్థపరిచి అనేక ప్రాంతాల్లో బలముగా వాడుకుంటున్నాడని, అనేక యవనస్తులు దేవుడు తన కృపలోని ఈ పాపిని వాడుకొని అసలు ఈ పనికిరాని వ్యక్తిని వాడుకొని అనేకులకు పనికొచ్చే వ్యక్తులుగా మార్చుకున్నారండి. అయితే నేను చెప్పేది ఏంటో తెలుసా, నా సాక్ష్యం అయిపోయింది. దేవుడిని ఇంకా ఎందుకు ఉంచాడు చెప్పనా? నువ్వేదో మంచిదానివానో,
నీ వల్ల ఏ మంచో నీతో ఉందనో, నువ్వు ఉంటే దేవునికి ఏదో ఉపయోగం అని కాదు. నువ్వు నేను బ్రతకపోయినా అనవసరం. ఎందుకంటే నువ్వు నేను స్తుతించకపోతే దేవుడు రాళ్ళ చేత కేకలేయించుకుంటాను అన్నాడు. ఆకాశంలో కోటాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని దేవుడు పొగిడించుకుంటున్నాడు. నువ్వు స్తుతిస్తే ఏంటి అవసరం అసలు దేవుడికి? నువ్వు నేను ఒక లెక్క. దేన్ని చూసుకోనమ్మా ఇంత గర్వం? దేన్ని చూసుకొని దేవుడిని వ్యతిరేకిస్తున్నావు? దేన్ని చూసుకొని దేవుడిని వేరుపరుస్తున్నావు? దేన్ని చూసుకొని ఇంకా నీకు త్రాగుడు వ్యసనం నుంచి విడుదలకు రావటం లేదు? దేన్ని చూసుకొని ఇంకా నువ్వు వ్యభిచారంలోను అమ్మాయిలతో అబ్బాయిలతో తిరగడానికి నువ్వు ఏ అర్హత ఉన్నదని? దేవుడిచ్చింది ప్రాణం కదా, ఆ ప్రాణమే తీసేస్తే నీతో ఎవరుంటారు? నిన్ను ఎవరైనా చూస్తారా? అసలు నీ దగ్గరికైనా వస్తారా? నిన్ను అంతగా ప్రేమించే వాళ్ళు నీతో పాటు సమాధి వరకు రాగలుగుతారే కానీ సమాధిలోనికి కూడా రాలేరు. కానీ నా యేసయ్య నిన్ను ప్రేమించడానికి నీతో పాటు నువ్వు సమాధిలోకి వెళ్ళకూడదని, నేను సమాధిలోకి వెళ్ళకూడదని, నీ కోసం నా కోసం ఆయన మరణించి మనందరి కోసం సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి యేసయ్యను నువ్వు వద్దనుకుంటున్నావు. అలాంటి యేసయ్యను నువ్వు బాధ పెడుతుంది. ఇక నుంచి ఎన్ని చెప్తావా? అందరూ మోకాలేద్దామా? యేసయ్య నాకు ఈ లోకం వద్దు నాయనా, ఈ పాపం వద్దు నాయనా, ఈ జీవితం నీకే యేసయ్యా. ఎంతవరకు లోకం కోసం బతికాను యేసయ్యా. నేను బ్రతకడం కోసం నేను సమాధిలోకి వెళ్ళకూడదని, నేను నరకంలోకి వెళ్ళకూడదని నువ్వు నా కోసం సమాధిలోకి వెళ్ళావా? నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావా?